సెలబ్రిటీ టాక్ షో ఈరోజు మన షోకి వచ్చేసారు. ఆయన ఒక విలక్షణమైన నటుడు అని చెప్పొచ్చు. పాత్ర ఏదైనా చాలా చక్కగా అందులో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని మెప్పించడమే ఆయన ప్రత్యేకత. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ బిజీగా తన కొత్త ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 200కి పైగా ప్రాజెక్ట్స్ చేసి తనేంటో నిరూపించుకున్నారు. మరి ఆయన జర్నీ ఐటీ ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎలా సాగింది, దీని వెనుకున్న రీజన్స్ ఏంటి, ఇలాంటి అనేక డీటెయిల్స్ని రాజశేఖర్ గారిని అడిగి తెలిసేసుకుందాం. రాజశేఖర్ గారు ఆనింగి, కానీ మనందరికీ బాగా తెలిసిన పేరు శుభోదయం సుబ్బారావు గారు. ఈ పేరు చెప్తే గుర్తుపట్టని వాళ్ళే ఉండరు. అలా ఆయనకి స్క్రీన్ నేమ్ ఒకటి వచ్చేసింది. అలాగే ఆయన అందరికీ నోటెడ్ అయ్యారు. మరి వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే శుభోదయం సుబ్బారావు గారు. నమస్తే జ్యోతి గారు, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, ఆల్ ఈజ్ వెల్. మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. శుభోదయం సుబ్బారావు గారు అని పిలవాలనిపిస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే అలా మనసుకి టచ్ అయ్యేంతగా వెళ్ళిపోయారు, మీరు చాలా రీచ్ అయ్యారు. రాజశేఖర్ గారు అనే కంటే శుభోదయం సుబ్బారావు గారు అంటే ఆయన చూసాం, తెలుసు. ఇంత రెస్పాన్స్ వస్తుంది మీకు ఆడియన్స్లో. ఐటీ ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీకి సింపుల్గా ఇప్పటికే చాలాసార్లు మీరు చెప్పుంటారు, బట్ మా కోసం మరోసారి సింపుల్గా చెప్పండి, ఎలా జరిగింది? అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్యాషన్ మ్యాటర్స్ అండి. మనము అంటే నా వరకు నాకు సంబంధించి ఏంటంటే ఎస్, మానిటరీ ఇష్యూ ఇస్ మ్యాండేటరీ, బట్ దానికన్నా ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ ఫీల్ హ్యాపీ. మనం ఏ వర్క్ చేస్తున్నా దాంట్లో మనకి సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చైల్డ్హుడ్ నుంచి సినిమాలు అనే కాకపోయినా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద నాకు బాగా మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇట్ అనమాట. అంటే రైట్ ఫ్రమ్ స్కూలింగ్ దగ్గర నుంచి కూడా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, కాలేజ్లో కూడా కాలేజ్ ఫెస్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆర్గనైజ్ చేయడం, ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఉండేది. అన్ని రకాలుగా ఒక భయం ఉంటుంది ఇండస్ట్రీ చాలా చాలా భయం. అంటే వ్యక్తిగతంగా ఎలాంటి ఇంప్రెషన్ పడుతుంది, ప్రాక్టికల్గా జరిగేవి తెలియవు కాబట్టి బయట ఉన్న న్యూస్, బయట ఉన్న వార్తలు విని అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు అదొక ప్రొఫెషన్ అయిపోయింది. రియల్లీ సినిమాలో రావడం అంటే సినిమా అనే కాదు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది ఇస్ బికమింగ్ ప్రొఫెషన్ రైట్ నౌ. అండ్ వాట్ యు కాల్ దాన్ని ఏమంటారు, క్లాసిక్ ఆర్ వాట్ ఎవర్ రీజనబుల్, మనం అంటే మంచిగా ఆలోచించుకునే కూడా చాలామంది దిగుతున్నారు ఇప్పుడు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఇంక ఎలా ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు అంతా మన బ్యాక్గ్రౌండ్ ఎవరెవరిని చూస్తే నా ఫ్రెండ్ ఒక అతను, నాకు రాజమండ్రిలో, మాది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ రాజమండ్రి, రాజమహేంద్రవరం ఇప్పుడు. సో నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు నా కొలీగ్ ఒక అతను తన ఇండస్ట్రీలో వచ్చి హీరోగా కూడా 2 ప్రాజెక్ట్స్ చేసి తర్వాత గ్యాప్ తీసుకుని మామూలుగా వేరే అదర్ బిజినెస్ చేసుకుంటున్నారు. సరే అతను తెలుసు కదని చెప్పి తనకి ఫోన్ చేసి అడిగా ఏంటి ఎలా ఉంటుందని. అంటే చెయ్యొచ్చు, కానీ ఏంటంటే నువ్వు ప్యారలల్గా చెయ్యొద్దు, ఐదర్ దిస్ ఆర్ దట్. అప్పటికి మేము ప్యారలల్గా ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ కూడా చేస్తున్నామండి. అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అవి ఉంటాయి కదా, వాటిలో కూడా మేము ప్రోడక్ట్స్ సేల్ చేయడం ఇవన్నీ చేస్తాం. ఏవికే మార్కెటింగ్ అని మా ఓన్ ఫర్మ్ ఉంది, అది jatra.in అని వెబ్సైట్, దాని ద్వారా మేము చేస్తాం అనమాట. సో బిజినెస్ ఉంది, అది ఉంది. సో కష్టం, నీకు వర్కౌట్ అవుతుందని చెప్పి ముందు డిస్కస్ చేసేటారు. అంటే నా మంచిగా ఆలోచించి చెప్పాడు అనమాట. లేదు నేను సీరియస్గానే పర్సూ చేస్తున్నాను అంటే, సరే అయితే ఒక పంచి అన్నీ మర్చిపోయి ఇంకా అప్పటికి నేను ఏంటంటే ఐటీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నా. నాకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నాకు రిపోర్ట్ చేసేవారు అనమాట. సో నువ్వు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళాలని అంటే మళ్ళీ రైట్ ఫ్రమ్ స్క్రాచ్. సో నువ్వు కష్టం డీల్ చేయలేవు. ఇక్కడ ఒక ట్రీట్మెంట్కి అలవాటు పడిపోయావు. మేనేజర్ పొజిషన్లో ఉండి ఒక కంపెనీని హెడ్ చేసే పొజిషన్ నుంచి నువ్వు ఒక రైట్ ఫ్రమ్ స్క్రాచ్ డీల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది నీకు అని అంటే, ఏం పర్లేదు, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, నేను చేస్తా అంటే సరే అని చెప్పి అప్పుడు తను నాకు ఇన్సిడెంట్లీ, తను సత్యానంద్ గారి స్టూడెంట్, తను రాజా తన పేరు. సో తను నాకు బేసికల్లీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అలా ఏం జరగలేదు, కానీ తను నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. తను అంటే యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే బేసిక్స్ ఎలా ఉంటాయి, ఫోబియా, కెమెరాని ఎలా ఫేస్ చేయాలి. సో అలాగా కేబీఆర్ పార్క్ చుట్టూ రోజుకు ఒక్కొక్క చోట మేము ఆగి తను నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. అంటే ఒక సినారియో చెప్పేవాడు, సినారియో చెప్పి నువ్వు ఎనాక్ట్ చేయి అంటే తను చెప్పి తను పక్కకి వెళ్ళిపోయాడు. ఎదుట మీరు ఉండరు, బట్ మీరు ఉండారనుకుని ఊహించుకొని నేను ఎనాక్ట్ చేయాలి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అలా తను బాగా ఇన్పుట్స్ ఇచ్చాడు. సెన్సెస్ ఏంటి, తర్వాత ఏంటంటే కౌంటర్ రియాక్షన్స్ ఎలా ఇవ్వాలి, కెమెరా సెన్స్ ఏంటి ఎలా చూడాలి, తర్వాత క్రౌడ్ ఉన్నప్పుడు ఎలా మనం యాక్ట్ చేయాలి,
పర్సన్ లేనప్పుడు కూడా మనం ఎలా యాక్ట్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ థింగ్ నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అక్కడ మీ చుట్టూ 10 మంది మీకు రెస్పెక్ట్ ఇస్తుంటారు, ఇక్కడికి వచ్చేసరికి అవకాశం కోసం అడగడం కానివ్వండి, వాళ్ళు చెప్పింది చేయడం కానివ్వండి, ఆ ట్రీట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కష్టం. అవును మేడం. సో దానికి నేను ఫైనాన్షియల్గా బ్యాకప్ కూడా పెట్టుకొని 1 year 2 years మనకి ఏం రాలేదు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా దానికి కూడా ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకొని అంతా చేసి దిగాను అనమాట. కానీ ఇష్టంతో మీరు చేసింది మాత్రం చాలా ధైర్యం చేశారని చెప్పాలి. బికాజ్ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నార్మల్ రిస్క్ కాదు అది. అంటే యంగ్ ఏజ్లో అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే మిడిల్ ఏజ్లో విత్ ఫ్యామిలీ, పిల్లలు, మేనేజ్మెంట్ అన్నది నాట్ ఏ ఐ మీన్ చిన్న రిస్క్ కాదండి అది. బట్ ఓన్లీ థింగ్ మా వైఫ్ సపోర్ట్ చేసింది, దాని మీద ఇంకేంటంటే ముందుకెళ్ళాము. ఇనీషియల్ డేస్లో ఆల్రెడీ నేను ఫైనాన్షియల్ బ్యాకప్తో వచ్చాను కాబట్టి ఒక స్టార్టింగ్ 2 years పెద్ద నాకు అది అనిపించలేదు. తర్వాత కూడా ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదమ్మా. ఓన్లీ థింగ్ ఏంటంటే కరోనా అప్పుడే ఒక్కసారి అనుకున్నా ఎందుకు వచ్చాను రా బాబు ఇండస్ట్రీకి అని. అప్పుడు అందరూ ఇబ్బందులు పడ్డారు, అందరూ ఫేస్ చేశారు. అంటే నాకు పర్సనల్గా ఏంటంటే అప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. షూటింగ్స్ లేవు, ఏమీ లేవు. అంటే మనం ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటి, ప్లస్ తర్వాత ఇమోషనల్గా కూడా చాలామంది డౌన్ అయిపోయాం. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, ఎవర్రా బాబు ఎవరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అనే పరిస్థితి జరిగింది. ఎస్పెషల్లీ వేవ్ 2 ఇండస్ట్రీలో కూడా చాలామంది అయ్యారు, మా రిలేటివ్స్ వాళ్ళందరూ అయ్యారు. సో అప్పుడొక్కసారి అనిపించింది. తర్వాత దాన్ని అలాగా ఆ ఫేస్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేసుకుని క్రాస్ చేసిన తర్వాత రైట్ నౌ సో ఫార్ సో గుడ్. అండ్ నేను ఇప్పుడు ఐ విల్ నెవర్ రిగ్రెట్ అగైన్. ఐ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డెసిషన్. ఇండస్ట్రీ ఐటీ నుంచి వదిలి మూవీ ఇండస్ట్రీలోకి రావడం అనేది నా వరకు అయితే నాకు బాగానే వర్కౌట్ అయింది. అంటే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే మీరున్నప్పుడు మంచి పొజిషన్లో మంచి శాలరీలు డ్రా చేసి ఉంటారు. బట్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఈ రోజుకి మన నెల జీతం ఎంత అనేది చెప్పలేం, మన నెల ఎర్నింగ్ ఎంత అనేది తెలీదు. ఎన్ని రోజులు మనకి వర్క్ వస్తుందో, మన ఎర్నింగ్ ఏంటి అనే దాని మీద ఈ రోజుకి కూడా ఇది అనే పరిస్థితి ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫైనాన్షియల్లీ ఓకే, వెనకాల బ్యాకప్ ఉండడం వేరు. కానీ బట్ మనం ఏదో ఒక టైంలో కంపేర్ చేసుకున్నట్లయితే కొంత అసంతృప్తి కానీ అదే నేను చెప్తాను. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎవరు ప్రయారిటీస్ వాళ్ళవి. ఇప్పుడు నా వరకు నేను ఆలోచించుకుంటే మానిటరీ అంటే డబ్బు లేకపోతే మనం జీవించి, బట్ డబ్బులే మొత్తం కాదు. డబ్బులున్నా మనకి చెప్తాను కదా, మనం హ్యాపీగా ఉండాలి కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో అందుకు నాకు ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. అంటే అది మ్యాచ్ అవుతుందా లేదా అని పక్కన పెడితే వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ నేను హ్యాపీ. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మా వైఫ్ ప్రౌడ్గా చెప్పుకుంటారు. తనకి ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనబడుతుంటే తన ఫ్రెండ్ సర్కిల్ అందరూ తనకు ఫోన్ చేసి మీ హస్బెండ్ ఇలా కనబడుతున్నారు, బాగుంది, కెరియర్ బాగుంది అని మూవీస్ చూస్తున్నాను. పిల్లలు స్కూల్లో చెప్పుకోవడం, మా ఫాదర్ ఇలా యాక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ మోర్ ఐ మీన్ ప్రయారిటీ ఫర్ మీ. మన చుట్టుప్రక్కల మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉన్నారు ఎట్లా అలా చెప్పుకోవడానికి. అట్ ద సేమ్ టైం మొత్తం హ్యాపీ కాదమ్మా, ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటుంది. ఇన్ని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనం టైం స్పెండ్ చేయడం. అంటే వేరే జాబ్ అనుకోండి 8 hours జాబ్ ఉంటుంది నార్మల్లీ, యూజువల్లీ 5 day వీక్. అంటే ఐటీ అయితే వెన్ కంపేర్ విత్ మై ఎర్లియర్ ప్రొఫెషన్, వీకెండ్స్, వెకేషన్, 40-50 days లీవ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అది కుదరదు. బయట ఎనీ టైం ఐ మీన్ నాట్ బిలో లేట్ మిడ్ నైట్స్ కూడా మాకు కాల్స్ వస్తాయి. సో ఫోన్ ఎప్పుడు అలర్ట్లో ఉంచుకోవాలి, సైలెంట్ మోడ్లో పెట్టుకోకూడదు. ఎనీ టైం కాల్ వస్తుంది, వీ హ్యావ్ టు రష్ ఎక్కడున్నా. అండ్ ఇన్ కేస్ పొరపాటున ఎక్కడన్నా అవుట్ ఆఫ్ సిటీ నాన్ రీచబుల్ ఉన్నా కావాలి అంటే కావాలి, ఆ టైంకి వెళ్ళాలి అంతే. అది వాళ్ళు చూసుకుంటారు, లాజిస్టిక్స్ అంతా ఎలా రప్పించాలని వాళ్ళు చూసుకుంటారు. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం చేయాలి. అండ్ కొన్ని సినారియోస్లో హెల్త్ గ్రౌండ్స్లో కూడా మనం ఫ్యామిలీ దగ్గర ఉండలేని పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్. ఇవన్నీ పార్టిసిపేట్ చేయలేము ఫ్యామిలీ. ఇప్పుడు కొన్ని ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే వీడు అప్పుడే ఈ రేంజ్కి వెళ్ళిపోయా, మనం పిలిస్తే రావట్లేదు అని అనుకుంటారు తప్పితే ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో వాళ్ళకి తెలియక చాలా ఉంటాయి. చాలా మరి టూ పర్సనల్ అది, బట్ ఐ వాంట్ షేర్ యూ. మా నాన్నమ్మ గారు ఇదైనప్పుడు కాలం చేసి నేను వెళ్ళలేని పరిస్థితి, నేనే చేయాలి కార్యక్రమాలన్నీ. బట్ షూట్ కంటిన్యూటీస్ ఉన్నాయి. సో అదే ఇంకా ఏంటంటే పురోహితులు ఆల్టర్నేట్ చెప్తారు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఇవన్నీ ఏంటంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అవర్ ప్రొఫెషన్. ఇంకా ప్రొఫెషన్కి దండం పెట్టుకుంటే ఇంకా చేయడం అంతే. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఓకే పర్సనల్ ఇష్యూగా మన రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇది జాబ్. ఇప్పుడు మనం చేసి అలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో కొన్ని ఎమోషనల్గా మనం ఫీల్ అవుతాము. వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. బట్ రిలేటివ్స్ లో అది ఎక్కువైపోయిందా అనేటటువంటి కొన్ని విమర్శలు వస్తాయి. అంటే వీడు ఎంత ఈ రేంజ్, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 2-3 సినిమాల్లో కనబడి వీడు ఇప్పుడు అప్పుడే ఎంత హెడ్ సాంగ్ అయిపోయాడా, అంటే రిలేషన్స్ మర్చిపోతున్నాడా, ఇది ఎక్కడ ఆ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఆలోచిస్తారు. బట్
మనం చెప్పే విధంగా వాళ్ళు కన్విన్స్ చేయగలిగితే ఐ మీన్ డే విల్ బి ఫైన్ అనమాట. ఇలా ఇది సిచ్యువేషన్ అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారులేండి. ఎందుకంటే ఇంత ముందు అవేర్నెస్ వేరు, ఇప్పుడు అవేర్నెస్ వేరు. ఇప్పుడు ప్రతిదీ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇప్పుడు మన సినిమాల షూటింగ్స్ ఎలా జరుగుతాయి, ఎలా చేస్తారు, ఏంటనేది ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి థ్యాంక్స్ టు మీడియా ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని, ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ తర్వాత పర్సనల్ లైఫ్ ఉండదు. బయటకు వెళ్ళామంటే ఇప్పుడు అంటే బయటకి లక్కీలు ఏంటంటే కొంతమంది ఇప్పుడు కట్టెసిగా కొంతమంది అడుగుతారు నార్మల్గా ఏంటంటే బయట ఏమైనా ఫిల్మ్ వాళ్ళు కనబడుతుంటే ఫొటోస్ అడుగుతారు. సరే ఒక సెక్టర్ ఉంటుంది, అంటే ఎవరిని నెగిటివ్గా మాట్లాడట్లేదు నేను, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సీరియస్గా బోన్ చేస్తుంటామ్మా, మొహమాట లేకుండా వచ్చి ఇలా పెట్టేస్తుంటారు, అది చాలా లేకపోతే ఎవరితో మాట్లాడుతుంటాం. ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయలేనట్టు పరిస్థితి. కొద్దిసేపు వెయిట్ చేయను, లేదు సార్ నాకు బస్ టైం అవుతుందని నేను వెళ్ళిపోవాలి సార్, తొందరగా సెల్ఫీ ఇచ్చేయండి సార్ అంటే. సో అంటే వాళ్ళ అభిమానం అంతే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియక. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఏమవుతుందంటే మనకి ఆ పర్సనల్ లైఫ్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంటుంది. బోత్ ద వేస్ ఉంటుంది, బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అది మరి మొదటి స్టెప్ ఎలా వచ్చింది? ఫస్ట్ నేను అసలు యాక్చువల్గా స్క్రీన్ మీద కనబడింది అయితే ఫస్ట్ ఫేస్ చేసింది చంద్రమోహన్ గారి కాంబినేషన్ అండి. ఓకే. పాషా అందరివాడు అని. అప్పటికి ఇంకా నేను ఇంకా ట్రైనింగ్ ఫేజ్లో ఉంటాను. ట్రైనింగ్ అదే మా ఫ్రెండ్ నాకు ఇన్పుట్ ఇస్తున్నారు, ఫేస్బుక్లో ఏదో చూసా పోస్ట్. దాంట్లో ఇలాగ హీరో అంటే 4 పిల్లల మీద జరుగుతుంది, అది చైల్డ్ స్టోరీ అనమాట, చిల్డ్రన్ మీద. దాంట్లో వన్ ఆఫ్ ద చైల్డ్ లీడ్కి ఫాదర్ క్యారెక్టర్ పంపించాను, వెంటనే ఓకే చేశారు. నాగార్జున సాగర్లో షూట్. సో ఇక్కడ నుంచి ఆల్ ద వే వెళ్ళాం. సేమ్ ఇన్సిడెంట్. అప్పుడు మా కజిన్, మా కో బ్రదర్ వాళ్ళ అబ్బాయికి హీఈస్ హాస్పిటలైజ్డ్. ఓకే. ఫస్ట్ సినిమా టైంలో, ఫస్ట్ సినిమా అప్పుడే ఓకే హాస్పిటలైజ్ అయ్యారు. సెకండ్ డే నాకు ఫస్ట్ ఇవాళ డే 1 హాస్పిటల్లో ఉండాలి, సెకండ్ డే కాల్ వచ్చింది. అబ్బా. ఇంక సరే వాళ్ళకి ఇదని చెప్పలా, వేరే ఇంపార్టెంట్ పని అని చెప్పి ఎమర్జెన్సీకి వెళ్ళాలని చెప్పి ఇంకా వెంట్ టు ద లొకేషన్ అనమాట. నా అదృష్టం బాగుండి నాకు అంటే ఒక థ్యాంక్స్ ఆయన చెప్పుకోవాలి చంద్రమోహన్ గారికి. చంద్రమోహన్ గారి గురించి అంటే స్పెషల్గా చెప్పట్లేదు, ఆయన లక్కీ హ్యాండ్. చాలా మంది పెద్ద పెద్ద ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ అందరూ ఆయనతో హీరోయిన్ గా సెట్ చేసి కెరీర్ చాలా బ్రహ్మాండం. సో నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఆయనతో, ఆయన కాంబినేషన్. అదొక అదృష్టం అనుకుంటా. అంటే నా గ్రాఫ్ సోఫార్ సో ఒకటి బాగానే ఉంది, ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఉంది దానికి. సినిమా అనేది సెంటిమెంట్ అండి, సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్. సో ఆయనతో నేను ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను చంద్రమోహన్ గారితో. సో అది ఫస్ట్ సినిమా అండి. అది మా తర్వాత అంటే స్క్రీన్ ఫేస్ చేసింది రీయూనియన్ డే అని చెప్పి ఒక ఇట్స్ లైక్ అరౌండ్ అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక రీయూనియన్ డే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అంటే పొలిటికల్ దీని మీద అంటే ఆ లైన్స్ ఇప్పుడు మనకి మహర్షి ఇవన్నీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చినాయి. అంటే ఇప్పుడు శ్రీకారం అంటే ఒక నోబుల్ కాజ్ కి ఫ్రెండ్స్ అందరూ బ్యాక్ రావడం, అంటే విలేజ్ కి వచ్చి మళ్ళీ ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్ స్కాటర్ అవుతారు కదా. సో మన ఊరికి ఏదో చెయ్యాలి అనే పాయింట్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ లైన్ మీద అదొక ప్రాజెక్ట్ చేశారు. దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ విలన్ గా ఆఫర్ చేశారు. అలాగా ట్రయల్స్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా నాకు ఈ ప్రాజెక్ట్లో పాషా అందర్వాడ్లో ఒక ఆర్టిస్ట్ పరిచయారు. సో ఆయన సార్ మీకు ఏమైనా ఉంటే ఆఫర్స్ చెప్తానని చెప్పి సో ఆయనతో అలాగా ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్టింగ్ డేస్లో వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్ నాకు ఆయన మన ఏంటది చెన్నై ఎక్స్ప్రెస్కి ఆయన కాస్టింగ్ చేశారు వెంకట్ చంద్ర. ఇప్పుడు ఆయన మన డైకిల్లో బాబ్జీ అని మన ఇంతో మూవీ కూడా చేశారు, డైరెక్ట్ చేశారు. సో ఇన్సిడెంట్లీ ఆయన పిలవడం ఆడిషన్స్ చేయడం, ఫస్ట్ శ్రీమంతుడికి ఆడిషన్ ఇచ్చారు. దాంట్లో ఓకే చేశారు క్యారెక్టరు, డేట్స్ ఇస్తామని చెప్పారు. సంథింగ్ ఏదో డేట్స్ పోస్ట్ పని తర్వాత ఇమీడియట్ సెకండ్ ప్రాజెక్ట్ కిక్ 2కి నాకు ఓకే అయింది క్యారెక్టర్ సురేంద్ర రెడ్డి గారి డైరెక్షన్లో కిక్ 2 అని ప్రాజెక్ట్. అప్పటికి అంటే అదంటే లైక్ లెందీ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది. తర్వాత అంటే ఆ మధ్యలో భాషా అందర్వాడ్ అని చెప్పి సారీ మన ఏంటది రామ్ చరణ్ గారిది గోవిందుడు అందర్వాడకి సంథింగ్ రామ్ చరణ్ గారు తర్వాత చేశారండి. సురేంద్ర రెడ్డి గారితో ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ధృవ చేయడం జరిగింది రామ్ చరణ్ గారి కాంబినేషన్తో. సో నాకు ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ అయితే కిక్ 2 నాకు చాలా యాడ్ అయిందండి. అంటే నా ఫిలిం కెరీర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది అక్కడే. అంటే క్యారెక్టర్ పరంగా అంతా మేమంటే లైక్ విలేజర్స్లో ఉంటాం, 45 మెంబర్స్ ఉంటారు విలేజర్స్ మొత్తం. అదేంటంటే షూట్ చేసామని హీరోయిన్ ఆ ఊర్లో ఉంటాం కదా. దాంట్లో మనకి బాలీవుడ్ వాళ్ళు సంజయ్ మిశ్రా గారు తర్వాత రాజ్పాల్ యాదవ్ గారు కూడా చేశారు దాంట్లో. అక్కడ 75 days ఆ ప్రాజెక్ట్ చేసామండి, డిఫరెంట్ లొకేషన్స్. అండ్ జైసల్మీర్లో ఆల్మోస్ట్ ఆల్ 1.5 months చేసాం. పీక్ బార్డర్లో మిడిల్ ఆఫ్ ద బార్డర్లో మిడిల్ ఆఫ్ ద డెజర్ట్ మన పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో అనమాట.
మొత్తం అంతా అదే లొకేషన్ కదా, మొత్తం ఊరంతా కూడా అక్కడ ఊరు కొద్దిగా ఇక్కడ సెట్ వేశారు మన ఇది రాజేంద్ర నగర్ క్వారీలో వేశారు. బట్ ప్యారల్ గా మ్యాచ్ చేస్తారు, ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ఎక్స్టీరియర్ అక్కడ తీసుకొని వైట్ షార్ట్స్ అవన్నీ చేశారు మరి. అది నాకు బాగా యాడ్ అయింది. తర్వాత హంపీలో చేసాము సాంగ్స్ అవన్నీ. లోకల్ షూటింగ్ అయితే ఏమవుతుందంటే మనం ఇవాళ వచ్చి ఏదో స్కూల్ పిల్లలు ఎప్పుడు వెయిట్ చేస్తారో ఎప్పుడు ప్యాకప్ అవుతుందా 6 o'clock డైరెక్ట్ గా ఎప్పుడు ప్యాకప్ చెప్తారా అని దీంట్లో ఉంటాం. అదే అవుట్డోర్లో అనుకోండి ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, మళ్ళీ హోటల్కి వెళ్ళాలి, లేదంటే అక్కడ ఏమైనా కొద్దిగా మంచి ప్లేస్ అయితే సరౌండింగ్ ప్లేసెస్ చూస్తాం, సైట్ సీయింగ్ వెళ్తాం. సో అవుట్డోర్లో ఎప్పుడైతే చేస్తాం వీళ్ళతో బాండింగ్ పెరుగుతుంది బాగా. సేమ్ హోటల్స్లో ఉంటాము, సిచ్యువేషన్ బట్టి ఒకసారి రూమ్ షేరింగ్ కూడా ఉంటుంది. అలాగే నాకు బాగా యాడ్ అయింది అది. సో నాకు అలా బాగా పరిచయం అయింది అప్పుడు మన 30 years పృథ్వీరాజ్ గారు. అప్పుడు ఆ సినిమా నుంచి మాకు బాగా ఇప్పటికీ మా జర్నీ అలా ట్రావెల్ అవుతూనే ఉంటుంది. తర్వాత నండూరు రామ్ గారు అని చెప్పి ఇంకొక అతను ఆస్ట్రాలజర్ ప్లస్ రైట్ నో ఆయన ఆర్టిస్ట్, ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేశారు. ఎన్విఎల్ ఆర్ట్స్ అని చెప్పి ఒక బ్యాండ్ స్టార్ట్ చేశారు, దానికి మొత్తం ఎగ్జిక్యూషన్ నేనే చూసుకుంటా, CEO అనమాట దాంట్లో. సో అలాగే ఆ రిలేషన్స్ బాగా నాకు తర్వాత మన చంటి గారు, జబర్దస్త్ అంటే అలా చాలా మంది నాకు ఈవెన్ రైట్ నో ఎప్పుడో లాంగ్ బ్యాక్ స్టార్ ఈవెన్ రైట్ నో వీ హ్యావ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో మాకు ఒకసారి గెట్ టుగెదర్స్ పెట్టుకుంటాము ఫస్ట్ సినిమా కాబట్టి అలా. అది నాకు అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయిందండి. తర్వాత బాహుబలి చేశాను కానీ జస్ట్ అది అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. బాహుబలి కూడా చేశాను, అన్నిట్లోనూ ఉంటున్నారుగా మీరు, ప్రతి పాన్ ఇండియాలోనూ మీకు ఒక పాత్ర అయితే దొరుకుతుంది. అంటే నాదనే కాదండి, ఇప్పుడు జనరల్ ఎలా ఉందంటే ప్రొడ్యూసర్ గారికి రిటర్న్స్ ఈజీగా రావడానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తున్నారంటే అట్లీస్ట్ సౌత్ ఇండియా 5 languagesలో చేస్తున్నారు, 4 languages ప్లస్ హిందీలో ఒకటి. ఇదే మన మేకింగ్ తెలుగులోనే ఉంటుంది, తర్వాత డబ్ చేసి సేమ్ డే రిలీజ్ చేస్తున్నారు. అది ఐదర్ స్క్రీన్స్ అవనండి లేదంటే OTTలో అవనండి. మీకు దాని తగ్గట్టుగానే ఆ లాంగ్వేజ్లో ఒక్కొక్క ఆర్టిస్ట్ని పెట్టుకుంటున్నారు మెయిన్ ప్రైమరీ క్యారెక్టర్స్ కింద. సో దాని ద్వారా ఏంటంటే సేఫ్ రిటర్న్స్, ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఎస్ మీరు అన్నట్టు ఫార్చునేట్లీ నాకు ఏంటంటే మ్యాక్సిమమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో మంచి ప్రాజెక్ట్స్ అన్ని చేశాను. అండ్ మీకు గుర్తింపు కూడా బాగా వచ్చింది. అయితే అసలు మీకు ఇప్పుడు స్క్రీన్ నేమ్ ఒకటి అయిపోయింది కదా, శుభోదయం సుబ్బారావు గారు. మీరు ఆ సినిమాలో అది చేస్తున్నప్పుడు అనిపించిందా ఇదొక వెల్ నోన్ పర్సన్ అవుతాను అనేది అసలు మీకు ఐడియా ఉందా? అసలు లేదా, నో క్లూ. ఎందుకంటే మీకు ఇందాక చెప్పే శ్రీమంతుడికి ఫస్ట్ నేను సెలెక్ట్ అయినాను. శ్రీమంతుడు వాళ్ళు ఏదో డేట్స్ కొద్దిగా చేంజ్ అయ్యి నేను కిక్ 2 జైసల్మేర్లో షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచారు, కుదరలేదు. ఏంటి కొరటాల శివ గారిది. తర్వాత జనతా గ్యారేజ్ కూడా నన్ను పిలిచారు, అది క్లీన్ షేవ్ చేయమన్నారు. అప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ యూ నాట్ బిలీవ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇదే గెటప్ నాది. అప్పటి నుంచి ఎలా ఉందో సేమ్ విత్ సేమ్ బియర్డ్, సేమ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. మా అయితే ఇప్పుడు కొద్దిగా వైట్ ఎక్కువ గ్రే ఎరిగింది తప్పితే ఇదే కలిసి వచ్చిందేమో సార్ అంటే. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ జెంట్స్ ఎస్పెషల్ ఏంటంటే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. మీకు ఈవెన్ హీరోస్ కూడా మీకు కంపల్సరీ ఇప్పుడు క్లీన్ షేవ్ ఎవరు చేయట్లేదు, అట్లీస్ట్ వెరీ బేసిక్ బియర్డ్ అని ఉంటుంది. అంటే ట్రెండ్ మారుతుంది కదండి, ఆడియన్స్ రిక్వైర్మెంట్ బట్టి ముందుకు వెళ్తున్నారు. సో అలాగా శివగారిది 2 ప్రాజెక్ట్స్ మిస్ అయిపోయాను. ఇంకా ఇది కాల్ వచ్చినప్పుడు పొలిటికల్ మూవీ కదా, ఏదో మినిస్టర్ ఏదో ఎమ్మెల్యే వేస్తారు పక్కన, అంటే హీరో గారి కాంబినేషన్లో పడుతుంది అని అనుకున్నాను. సరే ఆ రోజు షూటింగ్ డే 1 వెళ్ళాను. నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఆర్టీసీ మన క్రాస్ రోడ్స్లో ఆఫీస్ అంటే రీజనల్ ఆఫీస్, ఆర్టీసీ ఆఫీస్ ఉంటుంది. వెళ్ళిన వెంటనే మైక్ అవుట్ చేతిలో పెట్టి ట్యాగ్ వేశారు, ఐడి కార్డు. మైక్ ఇదేంట్రా బాబు, ఏదో పొలిటికల్ సినిమా ఇది అనుకున్నాం, ఇదేంటి ఇలా మైక్ పట్టుకోవాలనుకున్నాను. గుంపులో వెళ్ళిపోతుంది అదే ఆబ్వియస్లీ ఇలా. సరే ఏదో ఒకటి మహేష్ బాబు గారు కాంబినేషన్ సినిమా, శివ గారు కోటల్ శివ గారు మిస్ అయింది కదా, అట్లీస్ట్ వచ్చామని చెప్పి అయిపోయింది. సీన్ పేపర్ తీసుకొచ్చి ఇచ్చారు, డైలాగులు ఉన్నాయి మహేష్ బాబు గారు బాబాయ్ అంటే. ఫస్ట్ స్టార్టింగ్ ఆ టెన్స్ ఉంటుంది కదా, ఎంత ఏంటంటే మనం నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ప్రతి సినిమా ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను సినిమాలు చేసిన ఒక కొత్త ఆర్టిస్ట్ మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ చిన్న ఇది ఉంటుంది, అది అంటే ఒక సీన్ అయిపోతే అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో ఉంటుంది. అందులోకి ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ అన్నప్పుడు మనం కొద్దిగా ఉంటుంది. అలాగా చూసినప్పుడు డైలాగ్స్ ఉన్నాయి బాబు అని చెప్తే చూసుకుంటే ఆయన క్వశ్చన్ చేసే పేపర్ ఇదేంటండి అంటే ఇలాగా అవునండి రిపోర్టర్ క్యారెక్టరు అని చెప్పా. ఓహో అవునా అనుకున్నాను. అయిపోయింది. మీరు ఫస్ట్ ఆయన క్వశ్చన్స్ ఏది ఉంటుంది కదా, ఏది 5,000 10,000 30,000 ఏంటి సార్, ఎవరినైనా సంప్రదించి నిర్ణయం తీసుకున్నారా లేదంటే మీ అంతటి మీరే తీసుకున్నారా, అసలు ఇలా ఎలా చేశారు సార్ అంటే ఆయన దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ మాకు ఐ టు ఐ కాంటాక్ట్ అనమాట. మహేష్ బాబు గారికి నాకు దగ్గరికి వచ్చి మైకిల్ లాక్కు అని అంతఃకరణ సిద్ధుతో అని చెప్పి అంటే ఇట్స్ ఏ కౌంటర్. నేను ముందే ఏంటంటే ఆయన మీద ఆర్టికల్ రాస్తాను,
అంతఃకరణ శుద్ధితో అనే పదం పలకలేని వ్యక్తి రేపొద్దున రాష్ట్రాన్ని అంతఃకరణ శుద్ధితో పరిపాలించగలరా అని చెప్పి అక్కడ నుంచి క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది. సో అక్కడ విని ఆయన సైలెంట్గా ఉండి ఇక్కడ కౌంటర్ ఇస్తారు ఈ క్యారెక్టర్కి. నేను నేర్చుకున్నాను, నేను బాగానే పలికాను అని చెప్పాను. సో వెళ్ళిపోతారు. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మామూలు ఇదే కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ పిలిచారు. అంటే అందరూ ఈ అంతఃకరణ శుద్ధితో అనుకుంటారు, కానీ యాక్చువల్గా నాకు బాగా వర్కౌట్ అయింది ఆ ప్రెస్ మీట్ సీన్ అండి. దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ అడుగుతాం కదా, ఆయన ఏదో చెప్తుంటే సార్ వసుమతి మీరు అని అంటే ఆయన ఐఎమ్ నాట్ ఎట్ డన్ అని చెప్పి ఇమీడియట్గా ఓవర్లాప్ చేసి చెప్తుంటారు. సో ఆ రియాక్షన్స్ నాకు బాగా వర్కౌట్ అయింది. అంటే ఆ రిగ్రెషన్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, నేను తప్పు చేశాను అనవసరంగా ఈయన గురించి రాసంటే ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు, మా లైఫ్ ఇవి మేము ఫ్రెండ్లీగా ఉన్నాం, మరి మీరు రాయడం వల్ల ఏంటంటే ఒక అమ్మాయి లైఫ్ ఇలా పాడైపోతుంది, తర్వాత మీ టీఆర్పీల కోసం సారీ మీడియా టీఆర్పీల కోసం వీటి కోసం మీరు ఏమైనా రాస్తారా అని ఆయన క్వశ్చన్ చేస్తారు. 5 minutes ఉంది ప్రెస్ మీట్స్, అది బాగా వర్కౌట్ అయింది. సో ఎప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏమవుతుందని అంటే మనం చెప్పే డైలాగ్ కాదండి, నాకు చెప్పిన మన సీనియర్స్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఒక ఆర్టిస్ట్కి కాపాడేది 50% విగ్రహం, అంటే ఆ క్యారెక్టర్కి మ్యాచ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్కి ఆ పర్సనాలిటీ మ్యాచ్ అయితే 50% సక్సెస్ అనమాట. తర్వాత 25% ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పారు, దానికి నేను ప్రాపర్గా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే మీరు ఎంత బ్రహ్మాండంగా చెప్పినా నేను రియాక్ట్ అవ్వలేదని అంటే దాని కౌంటర్ రియాక్షన్ ఇవ్వలేదు అనుకోండి, సీన్ పండదు. దాని తర్వాత డైలాగ్స్, అంటే ఒక ఆర్టిస్ట్కి డైలాగ్స్లో పొరపాటున ఏమైనా ఇటు అటు అయింది అనుకోండి, డబ్బింగ్లో మేనేజ్ చేస్తారు, బట్ ఎక్స్ప్రెషన్స్ అనేది చేయలేరు కదా. సో ఏదైతే షూట్ చేశారో అదే యూస్ చేయాలి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఏంటంటే నాకు అది బాగా వర్కౌట్ అయింది. ఆ సీన్లో రియాక్ట్ అయిన విధానికి బాగా వర్కౌట్ అయింది. తిరుగారు యాక్చువల్గా కెమెరామెన్, ఆయన చాలా ఇంప్రెస్ అయ్యేటప్పుడు దగ్గర అంటే లైక్ చాలా క్లోజ్ షాట్, అంటే ఎడిటింగ్లో లేవనుకోండి, చాలా క్లోజ్ షాట్స్ అవన్నీ పెట్టారు. మళ్ళీ తిరిగారిని రామ్ చరణ్ గారి సినిమాలో కలిసాం, ఇది మన గేమ్ చేంజర్లో, ఆయనే గుర్తుపట్టారు తిరుగారు దాని కెమెరామెన్ అనమాట. సో అలాగా ఇట్ హ్యాపెండ్ అండ్ అందులో ఏంటంటే రాజశేఖర్ అనే పేరు ఒకప్పుడు నా కొలీగ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ రిఫర్ చేసేది శుభోదయం సుబ్బారావు. అదే చెప్తున్నారు, అందరూ శుభోదయం సుబ్బారావు అని. ఒకవేళ మిమ్మల్ని స్ట్రైట్గా ఇలా చూసి రికగ్నైజ్ చేసే లోపల ఆ పేరు చెప్పంగానే వెంటనే ఆ రియాక్షన్ వచ్చేస్తుంది, అవును కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మాకు పిదే పుష్ప ఉంది, ముగ్గురున్నాం, నేను ఇంకొక ఆర్టిస్ట్ కూడా అంటే హీరో గారి బ్యాచ్లో కత్తుంటారు, ఫ్రెండ్స్ బ్యాచ్లో ఆ రాజశేఖర్ అని, అలాగే మన కో డైరెక్టర్ గారు ఒక రాజశేఖర్ ఉంటారు. సో అందుకే నాకు ఏంటంటే నాకు సెపరేట్గా మళ్ళీ పిలవడానికి ఇప్పుడు ఏదో మామూలుగా సుబ్బారావు అంటే అంటుంటారు చూసారా, అలాగేంటంటే రాజశేఖర్ బదులు నేను క్లియర్గా శుభోదయం రాజశేఖర్ గారు అంటారు, శుభోదయం సుబ్బారావు గారు కూడా కదా, శుభోదయం రాజశేఖర్ గారు. నాకు ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మందికి సినిమా పేర్లతో వస్తుంది. ఇప్పుడు మనకి కల్లు చిదంబరం గారు, సాక్షి రంగారావు గారు, బట్ నాకేంటంటే క్యారెక్టర్ ఎంతనే వచ్చింది. సో దానికి నేను దాని క్రియేటర్, ఆ క్యారెక్టర్ క్రియేటర్ కొరటాల శివ గారికి కానీ, శివ గారు కొరటాల శివ ఎస్, అలాగే మహేష్ బాబు గారిని ఎప్పుడూ నేను ఇండెప్టెడ్ అండ్ లైఫ్ లాంగ్. ఎందుకంటే నాకు కంప్లీట్ మార్చేసింది నా కెరీర్ అన్నది. శుభోదయం సుబ్బారావు అన్నది వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ బాగా స్పీడ్ అయినాయి కదా. స్పీడ్ ఏంటంటే మీకు బ్యాక్ టు బ్యాక్ రాలేదండి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే బ్యాక్ టు బ్యాక్ రావాలి. క్యారెక్టర్ వచ్చింది, దాని తర్వాత ఇమీడియట్గా అట్లీస్ట్ అంటే బ్యాక్ టు బ్యాక్ ఇన్ ద సెన్స్ ఒక 1 yearలో ఇంకా ఆ కైండ్ ఆఫ్ వస్తే ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది కెరియర్ అన్నది. బట్ నాకైతే కొద్దిగా టైం పట్టింది. తర్వాత ఈ చెప్పాను మన పోస్ట్ కరోనా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి ఇవన్నీ వచ్చి, బట్ ప్రాజెక్ట్స్ అయితే అవుతూనే ఉన్నాయి. అంటే అంత రికగ్నైజ్ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ రాలా. శుభోదయం సుబ్బారావుగా ఇప్పుడు నాకు వచ్చి ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా శుభోదయం సుబ్బారావు వచ్చిన పేరు మంచిదే, కానీ శుభోదయం సుబ్బారావు లాంటి పేర్లు బోల్డ్ అని రావాలని చెప్పి కోరుకుంటాం. అంటే అలా డిఫరెంట్ క్యారెక్టర్స్. దాని తర్వాత వెబ్ చాలా చేశానండి. నాకు వెబ్లో స్టార్ట్ చేసింది సమ్ టైమ్ బ్యాక్ పెళ్లిగోల్ అని చెప్పి, దాంట్లో హీరోయిన్ ఫాదర్గా చేశారు. మన అమ్మాయి ఎవరు వర్షిని, యాంకర్ వర్షిని ఉంది కదా అమ్మాయి, తర్వాత అభిజిత్ తను కలిపి చేశారు. సో అది కూడా బాగా అప్రోచ్ వచ్చింది. గురువయ్య అని చెప్పని మన ప్రాపర్ కోనసీమ బ్యాక్ డ్రాప్లో ఒక విలేజ్ కైండ్ ఆఫ్ స్టోరీ, పెళ్లిగోల్ టైటిల్ ఇట్స్ పెళ్లిగోల్. సో ఆ కైండ్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మీద ఇమోషన్స్తో క్యారీ అయ్యే సబ్జెక్ట్ అనమాట. అది 2 seasons చేసాము. Season 3 మళ్ళీ స్టోరీ మారి వేరే వాళ్ళు చేశారనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది ఆ వెబ్ ఇదనేది జర్నీ అనేది. వెబ్లో కూడా అంటే కాంపిటేటివ్ లైక్ మెయిన్ స్ట్రీమ్స్ ఎలా చేస్తున్నానో అలా దాని తగ్గట్టుగానే వెబ్లో కూడా చాలా బాగా అంటే మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. కీ క్యారెక్టర్స్ చేస్తున్నాం, ప్రైమరీ క్యారెక్టర్స్ అనేది. మరి చిరంజీవి గారితో చేస్తున్నారు, ఆయన కొడుకుతో ఆల్రెడీ చేశారు, ఇంకోటి చేస్తున్నారు. ధృవ ఎక్స్పీరియన్స్కి, గేమ్ చేంజర్కి మీకు ఎలాంటి మార్పు కనిపించింది రామ్ చరణ్ గారి ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు? ఫస్ట్ ధృవకి ఎందుకంటే ఆయన గుర్తుండిపోయి, అంటే కొన్ని మనం ఎలా ఉంటుందంటే ఎన్ని చేసినా కొన్ని క్యారెక్టర్స్ మనం ఒక సీన్ చేసినా గుర్తుండిపోతాయి. ఒకంటే రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి.
అది ఎందుకంటే ధృవాలో మేము రామ్ చరణ్ గారి నాది సీన్ పెట్టినప్పుడు ఏమైందంటే మేము చార్మినార్ ఎక్కామని. యాక్చువల్గా ముందు ఆ ప్లాన్ లేదు, వినోద్ కుమార్ గారు దానికి డిఓపి గారు ఎక్కడో ఒక 500 మీటర్స్ 600 అవేలో అంటే చార్మినార్ బ్యాక్ డ్రాప్లో పెట్టుకొని ఒక బిల్డింగ్ పైన టెర్రేస్ పైన పెట్టారు షాట్. మేమిద్దరి జాయినింగ్ అయ్యి అంటే నేను ఒక దాంట్లో నాది ఏంటంటే మా వాట్ యు కాల్ మాఫియా బ్రోకర్ ఉంటారు, అది క్యారెక్టర్ యాక్చువల్గా క్యారెక్టర్ అది. బట్ ద అదర్ షేడ్ ఈస్ పోలీస్ ఇన్ఫార్మర్ అనమాట. ఓల్డ్ సిటీలో అంటే మాఫియా బ్రోకర్, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్యారెక్టర్. దాని ట్రైలర్లో కూడా వేసారు. ఆ ట్రైలర్ చూసి చాలామంది అసలు నేనే మెయిన్ వెళ్ళి అనుకున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు అంటారు ఎవరినైతే వ్యక్తిని పట్టుకుంటే నాకు మొత్తం ఇదంతా నేను సాల్వ్ చేయగలను అని వచ్చినవన్నీ ఇమీడియట్గా నా ఫోటో ఫ్లాష్ అవుతుంది అక్కడ. సో అందరూ ఏమనుకున్నారంటే ఏంటి రామ్ చరణ్ గారి సినిమాలో అంత మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశాను, ఆగండి రావు కంగారు పడి సినిమా చూడండి తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో డిఫరెంట్ కట్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మా ఇద్దరి మధ్యన షార్ట్ పెట్టారో బ్యాక్గ్రౌండ్ చూసి నాకు సడన్గా ఏదో ఐడియా స్ట్రైక్ అయింది. డిఓపి గారికి మేనేజర్ ఫోన్ సార్ కిందకు వచ్చేయండి సార్ అన్నారు. దేంటి బాబు ఏమైనా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదా ఏంటి, కిందకు వచ్చాను అంటున్నారు ఏంటంటే టెర్రస్ మీద కిందకి దిగిపోండి అర్జెంట్గా అన్నారు. ఏమైనా తేడా చుట్టిందా ఏంటి, సురేందర్ రెడ్డి గారు ఆల్రెడీ పరిచయం సారు, ఇదేంటబ్బా ఏమైనా అయిందా మిస్ఫైర్ అయిందా ఏంటి క్యారెక్టర్ అని భయం అంటే పదండి ఇక్కడ కాదు పదండి వెహికల్ ఏం చెప్పలేదు, వెహికల్ ఎక్కిస్తాం అంతా అయిపోయింది. సడన్గా చార్మినార్ ముందు అక్కడ వెళ్తే సైలెంట్గా నాతో ఒక ఏడీ విత్ మన ఏమంటారు వాకీ టాకీ ఉంటుంది, అది హీరో గారితో రామ్ చరణ్ గారితో ఒక పర్సన్ సైలెంట్గా ఆయన ఏమో క్యాప్ మాస్క్ పెట్టుకుని అంటే యాక్చువల్లీ హానెస్ట్లీ చార్మినార్ మీద షూటింగ్ ఇస్ నాట్ అలౌడ్. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది అంటే లైక్ గవర్నమెంట్ పరంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ తీసుకుని. సో సినిమా అయిపోయింది కాబట్టి మొత్తం రివీల్ చేసేస్తున్నాను, లాంగ్ బ్యాక్ జరిగింది కాబట్టి. సో సైలెంట్గా వెళ్ళి ఆ క్లాక్స్ ఉంటాయి చూసారా, అక్కడ మేము ఇద్దరు జాయినింగ్ అయ్యి అక్కడ జస్ట్ క్లాక్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి నేను ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాను అనమాట. ఇది ఎక్కడి నుంచి షూట్ చేశారు, ఆ 600-700 మీటర్స్ అవే ఉన్న కెమెరాని షూట్ చేశారు. అంత జూమ్ అంటే మన టెక్నాలజీ అలా పెరిగిపోయింది, లెన్సెస్ అంత జూమ్ లెన్సెస్ ఉంటాయి కదా. సో అందుకు అది బాగా మొన్న ఇంత అయిపోయిన తర్వాత మొన్న సెట్స్లో కలిసినప్పుడు ఫస్ట్ మేము సార్ని కలిసింది ఇక్కడండి దోసకాయలపల్లి ఒకటి, తర్వాత రంపచోడవరంలో ఒక కొండ బ్యాక్గ్రౌండ్లో చేసాం గేమ్ చేంజర్. గుర్తుపడితే ఇలా అంటే మనకు ఒకసారి చూస్తాము ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వదు కదా. బట్ సార్ ఎక్కడ నేను దగ్గరికి వెళ్తే సార్ అదే ఎక్కడో చూసాను అనుకుంటున్నాను, అవును కరెక్ట్ అప్పుడు భలే రిస్క్ చేశాం కదండి. సో అలాగా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారండి. ఆయన ఇన్స్పైట్ ఆఫ్ RRR చేసి అన్నీ చేసి ఏంటి గ్లోబల్ వైడ్ రికగ్నేషన్ వచ్చినా ఎక్కడ మనిషి అనేది ఏం మాట్లా వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, పలకరిస్తారు బాగున్నారు అని అంతా లైక్ రెగ్యులర్. ఈ ఆఫ్ ద స్క్రీన్లో కూడా గ్యాప్లో ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతుంటారు. సో ఎవ్రీథింగ్ ఆ కంఫర్ట్ ఉండాలండి. ఎప్పుడైతే అంటే ఫార్చునేట్లీ నేను చేసిన ప్రతి స్టార్ హీరో ఆ కంఫర్ట్ జోన్లోనే వర్క్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మనకు అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారో మనకి ఏమంటారు చాలా కంఫర్టబుల్గా మనం వాళ్ళ కాంబినేషన్లో యాక్ట్ చేయగలం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. ప్రజాపాలనలో సువర్ణాధ్యాయం, మరో గ్యారంటీకి ప్రభుత్వం శ్రీకారం. ఇక ఇల్లు లేని వారి సొంతింటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ప్రభుత్వ ఆర్థిక సాయం. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. మీకు ఏ డైరెక్టర్తో మంచి అసోసియేషన్ ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేసిన వాళ్ళు, మీకు చాలా బాగా ఫ్రెండ్లీ నేచర్ అనిపించేది? కెరీర్ స్టార్టింగ్ చూసుకుంటే నాకు సురేందర్ రెడ్డి గారు అండి. అంటే నాకు మామూలుగా అన్న అంటుంటారు, తర్వాత ఆఫ్ ద స్క్రీన్ చాలా జోవియల్గా ఉంటారు. అంటే అదే చెప్తున్నా, వర్క్ ఈజ్ వర్క్ అండి, ఆఫ్ ద వర్క్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. వర్క్ అన్నప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఎప్పుడు ఆ స్ట్రింజెంట్గానే ఉండాలి. డైరెక్టర్గా ఉంటేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ఎక్స్ట్రా చిన్నది వచ్చినా కాంప్రమైజ్ అవ్వరు. సో మన స్కూల్లో కూడా అంతే, టీచర్స్ ఉన్నారు అనుకోండి, క్లాస్ ఎప్పుడు ఒకలా ఉంటారు, క్లాస్ అయిన తర్వాత ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో అలాగా నాకు సురేందర్ రెడ్డి గారితో సూర్య అని అంటున్నాం మేము కూడా. సో బాగా ర్యాప్ ఉంది. అసలు సైరాక్ కూడా పిలిపించి ఒక క్యారెక్టర్ అనుకున్నారు. సెట్కి వెళ్ళిన తర్వాత పిలిచి అన్న ఇది కొద్దిగా ఇప్పుడు నువ్వు రాజశేఖర్ గారు సుబోధన్ సుబ్బరావు అయిపోయావు, కొద్దిగా నీకేమో కొద్దిగా చిన్నది అనిపిస్తుంది, ఏం చేద్దాము ఏం చేయడం సార్ మీకు తెలిసి ఎండ్ అవుతుంటే మీరు బీయింగ్ ఏ డైరెక్టర్. తర్వాత ఇది కూడా అంత సీన్ అంత ఐ మీన్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, డౌట్ ఎడిటింగ్ టేబుల్లో పోతుందేమో అంటే సార్ మీ ఇష్టం సార్ అంటే సో డ్రాప్ అయిపోయారు. అంత ర్యాప్ ఉంది. ఆయన నాకే వదిలేశారు, నువ్వు చేద్దామంటే చేద్దాం, బట్ నా ఇంప్రెషన్ అయితే నా ఇదైతే ఒపీనియన్ అయితే నువ్వు చేయకపోవడం బాగోదేమో. ఓకే సార్ ఫైన్, మన ట్రావెల్ ఇంపార్టెంట్, ఈ క్యారెక్టర్ కదా నెక్స్ట్ సినిమాలో వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అలాగా డ్రాప్ అయ్యారు. సో ఆ ర్యాప్ అండ్ రిలేషన్ ఉంది. ఇప్పుడు కూడా ఐ మీన్ ఎవరితో యాక్ట్ చేసిన పర్సనల్ ఈవెంట్స్ అని పిలుస్తుంటారు, ఇన్వైట్ చేస్తుంటారు, వెళ్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి.
అండ్ అంటే అలా కాదు, కానీ నాకు చెప్పాను కదా ఇండస్ట్రీ అనేది ఏంటంటే సెంటిమెంట్తో వర్కౌట్ అయ్యేదండి. నాకు ఎస్తో నాకు బాగా మంచి రిలేషన్ ఉంది. అవును, అదే విన్నా. మంచి సక్సెస్ వస్తుంది, ఎస్ డైరెక్టర్స్ తో మీకు సక్సెస్ వస్తుంది. నిజంగా అన్ని అలాగే జరిగాయా మీకు? ఎస్ సెంటిమెంట్ మ్యాక్సిమం. ఓకే. నా క్యారెక్టర్స్ కూడా సినిమాలో క్యారెక్టర్ నేమ్ కూడా ఎస్ ఉంటే అది కంపల్సరీ నాకు పర్సనల్గా సినిమా అవుతుంది ఎలాగో, అండ్ నాకు పర్సనల్గా బాగా మైలేజ్ రీచ్ వస్తుంది ఆ క్యారెక్టర్స్. సుబ్బోదేవి సుబ్బారావు, రుద్రమాంపూర్లో శివయ్య, నేను నాది మెయిన్ లీడ్ క్యారెక్టర్ దాంట్లో. అలాగే ఘర్షణలు, పరంపరలో సత్యం అన్ని ఎస్సే. ఇప్పుడు చేసేవి కూడా శివయ్య. ఇప్పుడు ఏంటది బరాబర్ ప్రేమిస్తా అని మన ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి చంద్ర తన హీరోగా లీడ్గా చేస్తారు. సంపత్ డైరెక్టర్ గారు. దాంట్లో కూడా శివయ్య క్యారెక్టర్ పేరు. సురేందర్ రెడ్డి గారు, సుకుమార్ గారు. సో అలాగా ఎస్ అనేది నాకు బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళతో ఆ పర్టికులర్ పర్సన్స్తో యాక్ట్ చేసిన, కాంబినేషన్స్ చేసిన నాకు బాగా వర్కౌట్ అవుతుంది. సురేందర్ రెడ్డి గారితో మంచి ర్యాప్ ఉంది. ఓకే, మీకు కెరియర్ స్టార్టింగ్ నుంచి. మరి సుకుమార్ గారితో చేశారు, ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే మీరు రీసెంట్గా చూస్తుంటారేమో, అది యాక్చువల్గా రుద్రమాంపురం ట్రైలర్ ఆయనే లాంచ్ చేశారు. అంటే ఆయన ఏడిపిస్తుంటారు నన్ను సైజ్, అంత ర్యాపో. ఈయన ఇలా కనబడుతుంటాడు కానీ ఈయన నాకన్నా చిన్న, ఆ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఆఫ్ ద సెట్స్ ఉంటాయి కదా గ్యాప్లో, వాటిల్లో చాలా జోవియల్గా ఉంటారు. ఎస్పెషల్లీ ఏడిపిస్తుంటారు. ఈయన కనబడేంత ఏజ్డ్ ఏం కాదు. మాది ఒక ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆయనే లాంచ్ చేసే ట్రైలర్. అసలు యాక్చువల్గా పుష్ప తర్వాత ఆయన అంటే అన్నిటికీ చేయట్లేదు, ఎందుకంటే బోల్డ్ అన్ని ఆబ్లిగేషన్స్ వస్తాయని. బట్ నేను పట్టుబట్టి సార్ మీరే చేయాలి సార్ ఇది అని చెప్పిన తర్వాత ఆయన మొత్తానికి యాక్సెప్ట్ చేశారు. ఆ దాంట్లో కూడా చెప్పాను, నా సినిమా అన్నింటిలోనే ఉన్నారు రాజశేఖర్ గారు, ఈయన ఇలా కనబడతాడు కానీ యాక్చువల్గా ఈయన 45 years అని అలా జోవెల్గా చాలా చాలా ఇదిగా ఉంటారు. అంటే ఎందుకంటే నాకు సార్తో కనెక్షన్ 5 projects అండి, ఒకటి కాదు. అంటే సార్ ఇన్ ద సెన్స్ ఆయన డైరెక్షన్లో పుష్ప 1, పుష్ప 2, ఇన్ఫాక్ట్ రంగస్థలం కూడా నేను చేయాలి, బట్ అప్పుడు ఎందుకు కుదరలేదు. తర్వాత ఇమీడియట్గా సార్ వాళ్ళ టీమ్, వాళ్ళ రైటర్స్ ఉంటారు కదా, సుకుమార్ రైటింగ్స్ అని చెప్పి సార్ ఓన్ బ్యానర్ ఉంది. దాంట్లో ఉప్పెన చేసిన వాళ్ళు అంటే సార్ దగ్గర వర్క్ చేసిన డైరెక్టర్స్ వాళ్ళు. ఇప్పుడు బుచ్చిబాబు గారు ఉప్పెన చేశాను, అది కూడా ఏంటంటే చాలా చాలా అంటే లైక్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే దానికి కూడా చాలా నాకు మీమ్స్ వచ్చినాయి. అసలు ఈయన తన్నాలరా బాబు, వీడి కలిపాడు, వీడి ఫాల్ట్ అంతా అని, అంటే క్యారెక్టర్ని క్యారెక్టర్. సో అలాగే విరూపాక్ష చేశాను, అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. విరూపాక్ష చాలా మంచి ప్రాజెక్ట్ వచ్చిందంటే అది నేను 2 చోట్ల ఉంటాను, ఫ్లాష్ బ్యాక్లో ఉంటాను, ప్రెసెంట్ ఎపిసోడ్లో కూడా ఉంటాను. అంటే అప్పుడు ఏం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసే క్యారెక్టర్ అనమాట, వాచ్మ్యాన్ క్యారెక్టర్ అది. తర్వాత దసరాలో ఎస్ఐ క్యారెక్టర్, మన నాని గారికి యాంటీగా కౌంటర్గా ఆయన టార్చర్ చేసే క్యారెక్టర్. సో అలాగే సార్తో ట్రావెల్ చాలా బాగుంటుంది అంటే లైక్ అంటే సెట్స్లో చాలా జోవిల్గా ఉంటుంటారు, మాట్లాడుతుంటారు. సుకుమార్ గారిలో డైరెక్టర్గా మీకు నచ్చింది ఏంటి? డీటెయిలింగ్ అండి. ఓకే, అసలు మామూలుగా ఇది కాదు. అంటే నేను అంటే తర్వాత ప్రాజెక్ట్స్ వీళ్ళ టీమ్ కూడా నేను వర్క్ చేశాను కదా, అంటే మనకి ఎలా ఉంటుంది అంటే మన టీచర్ ఎలా ఉంటాం, మన పేరెంట్స్ ఎలా ఉంటారో నిజంగా మేము అలాగే అంటే మన డైరెక్టర్స్ మేము అలాగే ట్రీట్ చేస్తాం ఒకసారి. ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎంత బాగా పెర్ఫామ్ చేసాడా అనేది పక్కన పెడితే అది చేయించుకునే కెపాసిటీ అనేది డైరెక్టర్కి ఉంటుంది. అది రావాలి, అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ ఈ సింగిల్ టేక్ లెవెన్ పక్కన ఇవన్నీ తెలియక మాట్లాడతారు. ఇవన్నీ సింగిల్ టేక్ ఏంటి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, 1 take ఆర్టిస్ట్ అని. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇది రావాలి, అవుట్పుట్ బాగుండాలి. అవుట్పుట్ బాగుంటుంది. రేపు ఆడియన్ ఇప్పుడు టైం ఇప్పుడు మీకు ఎందుకు పెద్ద ప్రాజెక్ట్స్ డిలే అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే అంత డీటెయిలింగ్గా డైరెక్టర్స్ వర్క్ చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ అంత డీటెయిలింగ్ వెళ్తారు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైన్యూట్ థింగ్ కూడా పట్టించుకుంటారు. అంటే అది అవసరమా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తాం, దాని అవసరం ఏంటన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రేంజ్ లో ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ సినిమాల్లో చేసిన ప్రతి పాత్రకి ఎలివేషన్ కూడా అలాగే వస్తుంది, ఆ పాత్ర అలా గుర్తుండిపోతుంది. అంటే ఒకటి ఇప్పుడు నార్మల్లీ కొన్ని సినిమాలు ఏమవుతుందంటే కొన్ని సినిమాలు హీరో సెంట్రిక్ ఉంటాయి, బట్ ఏమవుతుందంటే ఇలాంటి క్రియేటివ్ మైండ్ ఉన్న పర్సన్స్ డీటెయిలింగ్ చేస్తూ ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక స్పెషలైజేషన్ ఇస్తారు. ఇప్పుడు మీకు అంటే ఈ కైండ్ ఆఫ్ మనకి ఏంటంటే Tier 1 డైరెక్టర్స్ ఎవరెవరైతే ఉంటారో టాప్ లెవెల్ డైరెక్టర్స్, వాళ్ళు చేసిన మూవీస్లో ప్రతి క్యారెక్టర్కి పేరు వస్తుంది.
ప్రతి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కూడా గుర్తుంటుంది. ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు స్పేస్ తీసుకున్నారు అనే దానికంటే కూడా అతను ఏంటి అనే దాని మీద ఆడియన్కి గుర్తుండిపోతుంది. రేపు పొద్దున్న ఆర్టిస్ట్కి అదే కదండి, ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. పలానా సినిమాలు ఇదిగో పలానా, ఇప్పుడు నాకు ఉంది సుభాష్ చంద్ర ఆ రోజు జర్నలిస్ట్ అని అలా ఉన్నాయి కదా, అలా ప్రతి క్యారెక్టర్కి అలా డిజైన్ చేస్తారు. దానివల్లే అంత ఇదవుతుంది. సో ఆ డీటెయిలింగ్ అన్నది అదే సేమ్ థింగ్. ఆయనకి ఏదైతే డీటెయిలింగ్ ఉందో నేను అదే బుచ్చిబాబు గారి దగ్గర చూశాను, మన కార్తిక్ గారి దగ్గర, విరూపాక్ష డైరెక్టర్ దగ్గర మార్క్ ఉంటుంది, సుకుమార్ గారి మార్క్. అలాగే మన ఎవరు శ్రీకాంత్ గారు, మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిల, ఆయన దాంట్లో సేమ్. అంటే వీళ్ళు చూస్తారు కదా, ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తారు కదా, సో డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, మన పేరెంట్స్ని చూసి పిల్లలు బిహేవ్ చేస్తారు. అలాగే టీచర్ని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలాగే డైరెక్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఆయన దగ్గర శిష్యులు కాబట్టి డెఫినెట్లీ ఆ మార్క్ ఉంటుంది. సుకుమార్ గారి స్టైల్ అని అంటారు కదా, లేకపోతే సుకుమార్ గారి స్కూల్ ఇలా అంటుంటారు కదా అలా. మరి కొరటాల గారిలో మీకు బాగా నచ్చిందండి? కొరటాల గారు చాలా సాఫ్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఇప్పుడు మీకు అంటే నార్మల్ యూజువల్లీ మనకు సెట్స్లో ఏమవుతుంది అంటే కొంతమంది డైరెక్టర్స్ అన్నట్టు విత్ మైక్ చెప్తుంటారు. అంటే ఏమైనా ఆర్టిస్ట్ చెప్పాలనుకోండి, నార్మల్ యూజువల్లీ హీరోస్ వాళ్ళు ఏంటంటే దగ్గరికి వచ్చి చెప్తుంటారు, అంత అవుతుంటుంది. శివగారు అక్కడ ఆర్టిస్ట్ ఎవరైనా మైక్లో దగ్గరికి వచ్చి సార్ అలా కదండి ఇలా చేద్దామండి ఇలా చేద్దామని చెప్తారు. ఆయన ఏంటంటే వాట్ యు కాల్ ఆ ఫ్రీ ఫ్లో వదిలేస్తారు. ఇది కంటెంట్ సార్, దీన్ని బట్టి మీరు చేయండి అన్నట్టు అని చెప్పాను. అండ్ వెరీ డౌన్ టు పర్సన్. అసలు చాలా ఏం పర్లేదు అంటే, ఫార్చునేట్లీ నేను చేసిన డైరెక్టర్స్ అందరూ అలాగే ఉన్నారండి. పర్లేదండి, రిలాక్స్ కూల్. ఇప్పుడు మనకేముందని చెప్పాను, సేమ్ మహేష్ బాబు గారితో కాంబినేషన్, ఆ డే 1 టెన్స్ ఫీల్ అయ్యాను, ఫంబుల్ అయింది డైలాగు. అంటే వాళ్ళ వైపు ఏముండదు, మనకి సైకలాజికల్గా మనం ఫీల్ అవుతాం అంతే. వాళ్ళు అసలు చాలా కూల్గా ఉంటారు. ఏ పర్లేదు చేయండి సార్ చెప్పి పంపలేదు, వచ్చి ఏం పర్లేదు, ఆయన ఏమనుకోరండి, మీరేం పర్లేదు, పర్లేదు నో ప్రాబ్లం, ఎన్ని టేక్స్ అనేది తీసుకోండి. సో అలా ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఇస్తారో మనకు కూడా ఏంటంటే లోపల సైకలాజికల్గా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అవుట్పుట్ అలా. సో అంటే అందరూ అలాగే ఉంటారు మేడం. అంటే మీకు చెప్తున్నాను కదా, మేము సెట్స్లో ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంటుంది. బయట డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి. అవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు మీడియా వాళ్ళు రాసుకుంటారు తప్పితే యాజ్ ఇట్ ఈస్ అంటే మేము వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మేము పనిచేసిన వాళ్ళం కాబట్టి మాకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. త్రివిక్రమ్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? త్రివిక్రమ్ గారిది అంత ఎక్కువ హార్డ్లీ 2-3 days చేశానండి. అది అరవింద్ సమేతలో చేయడం జరిగింది. తర్వాత పిలిచారు కానీ దేనికి ఒక కుదరలేదు, డేట్స్ ఏదో కుదరలేదు. బట్ ఇంకా ఆయనతో అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఇంకా చేయలేదు, అదొకటి ఉండిపోయింది అంతే. అంటే గుర్తుపడతారు, ఎందుకంటే మేము ఇద్దరు ట్విన్స్లో ఉంటాం. మా ఇద్దరిది ఒక ఫోటో ఉంది, ఆయనది నాది. ఫేస్బుక్లో పెడితే అందరూ అడుగుతారు ట్విన్ బ్రదర్స్ సిమిలర్ ఉంటుంది. ఓన్లీ థింగ్ అని ఫేర్గా ఉంటుంది, అది వీటిస్ డార్క్ కలర్ ఉంటుంది తప్పితే. సో అదర్వైజ్ అయితే బియర్డ్ కానీ ఆ ఫేస్ ఫోర్ హెడ్ కానీ అలాగే ఉంటుంది, సేమ్ థింగ్. సో ఆయనతో ఒకటి ఇంకా చేయాలి అంటే లైక్ 2-3 days చేసాం అరవింద్ సమేతలో. ఏమనిపించింది అంటే ఆయన ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కాబట్టి త్రివిక్రమ్ గారికి ఒక స్పెషల్ మార్క్ అనేది ఉంటుంది, ఆయన స్టైల్ వే. అక్కడ మీరు వర్క్ చేసినప్పుడు ఆయన వే ఆఫ్ డైరెక్షన్లో మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? అదే నేను చెప్తాను కదా, వీళ్ళందరూ ఏంటంటే డీటెయిలింగ్ మేడం, డీటెయిలింగ్ చాలా డీటెయిలింగ్ చేసుకుంటారు. అంటే ఎస్పెషల్లీ వీళ్ళకి ఏమవుతుందంటే టైర్ 1 పెద్ద డైరెక్టర్స్కి టైం రిస్ట్రిక్షన్ ఉండదండి. అంటే ఉంటుంది, బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్స్ కూడా దే విల్ నాట్ బాదర్. మనకి వాళ్ళు టైం తీసుకుంటున్నారు అని అంటే డెఫినెట్లీ రేపు పొద్దున్న అవుట్పుట్ గురించే తీసుకుంటున్నారు తప్పితే వేరే అదర్ దాన్ని తీసుకుంటారు. అవుట్పుట్ వస్తే బాగా కనెక్ట్ అవుతుంది, దాని తగ్గట్టుగా ఇంకా మోర్ రిటర్న్స్ వస్తాయి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ కొంతమందికి కొన్ని లో బడ్జెట్స్ ఏముందంటే వాళ్ళు అంత డీటెయిలింగ్ వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రొడ్యూసర్ నాకు ఇన్ని డేస్లో ఫినిష్ చేయాలి, 30 daysలో ఫినిష్ చేయాలి, 30 daysలో 18 hours ఫినిష్ చేయాలి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్టర్స్ ఒక బౌండరీస్ పెట్టి నాకు ఈ టైంలో ఫినిష్ చేయాలంటే ఆబ్వియస్లీ అదే టైంలో ఫినిష్ చేయాలి. సో వీళ్ళకి ఆ బౌండరీస్ ఉండవు, కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండదు. అవసరమైతే ఏంటంటే మళ్ళీ డీటెయిలింగ్గా వెళ్ళి ఏంటంటే మళ్ళీ రీషూట్ చేయడం, అదే మీన్ మళ్ళీ టేక్ చేయడం అన్నీ ఉంటాయి అనమాట. ఓకే, మరి రాజమౌళి గారితో ఏమైనా అంటే రాజమౌళి గారితో ఆయన డైరెక్ట్ చేయలేదు అది. అప్పుడు కూడా సినిమా రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళ అబ్బాయి షూట్ చేయడం జరిగింది. అది మన రానా గారు ఈ సామంతరాజుల దగ్గర ఆయన విగ్రహానికి సామంతరాజుల దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటారు, దాంట్లో ఒక సామంతరాజుగా యాక్ట్ చేశాను అనమాట. అది డైలాగ్ వర్షన్స్ అని మానిటైజ్లో వెళ్ళిపోయినాయి అవి. సో రాజమౌళి గారితో పర్సనల్గా నేను అంటే ఆయన డైరెక్షన్ అది వేరే వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ చేశారు అది. నెక్స్ట్ ఆ రోజు కూడా రావాలి రాజమౌళి గారు. మన మహాభారతం వస్తుంది కదా, ఎలాగో దాంట్లో నా గోల్ ఆయన గోల్
సెట్ అవుతారు ఏ క్యారెక్టర్ కానీ, ఎందుకంటే ఆజానుబాహులు కావాలి కాబట్టి కాస్త సో ఆ ఆహార్యానికి సెట్ అయిపోతారు. తర్వాత కూడా మర్చిపోయిన ట్రిపులర్ కూడా ఆడిషన్ చేశారండి. మాకు ఇచ్చిన డైలాగ్ కూడా ఏంటంటే మన రాజీవ్ గారు చేశారు కదా ఓకే గోండుల గురించి, ఎన్టీఆర్ గారి ఎలివేషన్ షాట్ ఉంది కదా రాజీవ్ కనకల్ గారు చెప్తారు బ్రిటిషర్ కి, అది యాక్చువల్ గా ఆడిషన్ చేశారు. అండ్ చేసినా మనకి ఏంటంటే అట్లీస్ట్ అక్కడి వరకు పిలిచారు ఆడిషన్ వరకు అని సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అలాంటి ప్రాజెక్ట్స్లో ఏమవుతుందంటే స్ట్రాంగ్ పర్సన్స్, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ చెప్పాలని చెప్పి అనుకుంటారు. బట్ అట్లీస్ట్ మనమంతా వెళ్ళి ఒక బౌండరీలోకి వెళ్ళాం, ఎంటర్ ఏమో ఇవాళ కాకపోతే రేపైనా మనకు వస్తుంది. అది మీరు ఇన్ని రోల్స్ చేశారు, దాదాపు 200+ చేశారు. వాటిల్లో మీకు బాగా నచ్చిన రోల్ అంటే ఏవి పిక్ చేస్తారు? నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏ రోల్ని మీరు బాగా ఇష్టపడతారు? నాకు పర్సనల్గా అయితే ఇమోషనల్ బాగా కనెక్ట్ అవుతానండి. అంటే కొన్ని నేనంటే ఏడిపించగలను బాగా. అవునా? అంటే ఏడిపించడం అంటే ఇష్టమని కాదు, అంటే ఇమోషనల్ సీన్స్ అంతగా నాకు అది బాగుంది. అంటే లైక్ ఇమోషనల్ సీన్స్ అయితే బాగా ఆయన చేయగలరు అని చెప్పని. వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ వెరీ రీసెంట్ దూత. విక్రమ్ గారు టీయర్స్ వచ్చింది విక్రమ్ గారికి. సూపర్ అసలు చాలా ఆ సింగిల్ సీన్ అన్న అది నేను కదా సెట్స్లో అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. అది షూట్ చేసేటప్పుడు రాడిసన్ బ్లూలో చేసాం. అంటే అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది కదా, ఇంతకుముందు ఏం జరిగింది, ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది, అంటే పెయిన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది. సో నాకు యాక్చువల్గా అది ఆ మూవీ చూసిన తర్వాత క్రిష్ గారు పిలిపించి నాకు క్యారెక్టర్ ఆఫర్ చేశారు. అనుష్క గారి దూత తర్వాత ఆ సీన్ చూసి అది ఆల్మోస్ట్ 6.5 minutes సింగిల్ సీన్ అది. అది చూసిన తర్వాత నాకు బాగా మంచి అప్లాజ్ వచ్చింది. వేరే అదర్ వెబ్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి అనమాట. సో అలాగా ఇమోషనల్గా నేను బాగా చేస్తాను. అంటే మీరు పర్సనల్ చాయిస్ అడిగారు కాబట్టి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇమోషనల్. ఎందుకంటే అగ్రెసివ్ అనుకోండి, డైలాగ్ డెలివరీ అనేది చాలా ఫాస్ట్గా ఏమంటారు స్పీడ్గా డెలివరీ చేయాలి డైలాగ్ అన్నది. స్పీడ్గా ఎప్పుడైతే చేస్తామంటే మధ్యలో యాక్షన్ పార్ట్ తీసుకోవచ్చు, కానీ దీనికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇమోషనల్గా మనం ఎప్పుడైతే పెయిన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మధ్యలో ఏమైనా మనం బాడీ లాంగ్వేజ్ కానీ దీంట్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ర్యాపిడ్ అగ్రెసివ్ క్యారెక్టర్స్ అనుకోండి. ఇప్పుడు నెగిటివ్ రోల్ ఉందనుకోండి, ఒకసారి అది దాంట్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఎక్కువ ఏంటంటే అది కమాండింగ్ గా ఉంటుంది కదా, ఇదేమో రిక్వెస్టింగ్ మోడ్ లో ఉంటుంది ఇమోషనల్ క్యారెక్టర్స్ అవన్నీ. సో రిక్వెస్టింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అది ఎడిషనల్ స్కోప్ వస్తుంది బాగా. అయితే ఇది టఫ్ అనిపించదా? ఎమోషన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది టఫ్ అనిపించదా ఆర్టిస్ట్కి? అంటే ఏ క్యారెక్టర్ నెగటివ్తో పోలిస్తే అంటే మనకి ఆ క్యారెక్టర్ ఇలా పలానా ఇలా ఉంటుంది అని మనకి డీటెయిల్గా తెలిస్తే కరెక్ట్ అయ్యామనుకోండి క్యారెక్టర్కి, అది ఎలాంటి క్యారెక్టర్ అయినా మనం పెర్ఫామ్ చేయొచ్చు. అది ఎలాంటి క్యారెక్టర్ అయినా పెర్ఫామ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి వీ నీడ్ టు పరకాయ ప్రవేశం అంటారు చూసారా, ఏదో జీవించేడు ఇవన్నీ పదాలు వాడతారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్లో దాని ఇప్పుడు మెథడ్ యాక్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన కొన్ని బాలాగారు తమిళ్ బాలాగారు ఫ్లేవర్ మూవీస్ అన్నీ ఉంటాయి చూసారు, మెథడ్ యాక్టింగ్ ఎక్కువ చేస్తారు చాలామంది. మన థియేటర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ మీకు ఒక క్యారెక్టర్ చేయడానికి అంటే ఒక డైరెక్టర్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది, సుకుమార్ గారు వెళ్ళి ఒక 6 months ట్రావెల్ చేసి వచ్చారు అక్కడంతా ఆ ఏరియాస్లో, తిరుపతి సరౌండింగ్స్ వీటిలో. అక్కడ ఎలా అంటే ఎర్రచందనం స్టోరీ ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఎలా చేస్తారు ఇంత అన్నది. అలాగే బాలా గారు కొన్ని మన వీడువాడేదో వెళ్ళి శ్మశానంలో చాలా రోజులు ఉండి అక్కడ కథలు రాసుకునేది వచ్చేసి అంటే ఆ ఫీల్ కోసం. కొంతమంది ఆర్టిస్టులు కూడా వెళ్ళి ఒక బిచ్చగాడి వేషం వేయాలనుకోండి క్యారెక్టర్, లిటరల్ వెళ్ళి కొన్ని రోజులు అలా బిచ్చగాడిలో బిహేవ్ చేస్తారు. సో అలాగా క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ మనకి అర్థమైతే డెఫినెట్లీ మనం అవుట్పుట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే డైలాగ్స్ ఇదే పదాలు ఉండాలన్నప్పుడు ఏముందంటే ఆ ఫోకస్ డైలాగ్ మనం కరెక్ట్ పదాలు వాడుతున్నామా లేదా అన్నట్టు. తర్వాత ఎస్పెషల్లీ యాక్సెంట్ మూవీస్ ఉన్నాయనుకోండి, స్లాంగ్ స్లాంగ్ మీద ఫోకస్ చేయాలి, డైలాగ్స్ మీద ఫోకస్ చేయాలి, యాక్షన్ మీద ఫోకస్ చేయాలి. సో స్లాంగ్ అనేది కొద్దిగా టఫ్ అవుతుంది. ఇప్పుడు నేను అక్కడ నేను అటు నుంచి అనన్నా తెలంగాణ స్లాంగ్ ప్రాజెక్ట్స్ నేను చాలా చేస్తాను. ఇప్పుడు దసరా తెలంగాణ, భీమదేవరపల్లి బ్రాంచ్ తెలంగాణ స్లాంగే, తర్వాత ఇప్పుడు చేసిన బరాబర్ ప్రేమ కూడా అది కూడా తెలంగాణ యాక్సెంట్ అనేది. బట్ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఏమవుతుందంటే లక్కీలీ డైరెక్షన్ టీంలో ఆ స్లాంగ్ తెలిసిన పర్సన్స్ పెడుతున్నారు, సో వాళ్ళు అసిస్ట్ చేస్తారు, ఈజీ అవుతుంది మనకి. అంటే ఈజీ వాళ్ళు ఒకసారి చెప్తే మనం కనెక్ట్ అయిపోతాం.
కరెక్ట్ అయిపోయి దాన్ని బట్టి ఒక 2-3 సార్లు మనం జస్ట్ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే ఈజీగా అది అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు అంటే ఎంత మనం చెప్పినా మన హార్ట్లోనే మన మదర్ టంగ్ అనేది టింజ్ కొద్దిగా తగులుతుంది, అది డబ్బింగ్లో మేనేజ్ చేసుకుంటాం అలా అవుతుంటాయి. సో ఆ విధంగా ఏంటంటే మనకి క్యారెక్టర్ ముందు తెలియాలండి, అతను ఏంటి, అతని క్యారెక్టర్స్ అది మనకి ఏంటంటే అది వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన మనం దాన్ని కనెక్ట్ అయ్యి వింటే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. అది ఇమోషనల్ ఏమైనా ఉంటే, అగ్రెసివ్ ఏమైనా ఉంటే, ఏదైనా ఉంటే. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కువైన తర్వాత మంచి ఛాన్సెస్ వస్తున్నాయి ప్రతి ఆర్టిస్ట్కి కూడా. మీరు అనుకున్న మీరు చేసిన పరంపర కావచ్చు, ఛాన్సే కావచ్చు, దూత కావచ్చు. అల్టిమేట్ అంటే దానికి మీకు ఇంకొక ఇది చెప్పాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కరీంనగర్ దగ్గర ఎక్కడ ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉందండి, దాంట్లో ఒక పోస్టర్ వేశారు. నాకు ఎవరో మా ఫేస్బుక్లో ఒక అతను పెట్టారు, అది నా ఏదైతే గెటప్ ఉంటుందో ఒక కన్ను లేకుండా అది పెట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పి ఆ పాజిటివ్ పెట్టారు. అది నేను పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాలి. అంతవరకు వెళ్ళినందుకు పాజిటివ్గా తీసుకోవాలి, వ్యక్తిగతంగా అయితే నెగిటివ్గా తీసుకోవాలి, కానీ క్యారెక్టర్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్. అంటే క్యారెక్టర్ అంతా వర్కౌట్ అయింది. ఒక ఉమెన్స్ కాలేజ్లో అలాంటి పాజిటివ్ పెట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త అని చెప్పి పెట్టారని అంటే, సో అలాగా ఆ క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. ఆవిడ్ని టార్చర్ చేయడం, ఆవిడ రివెంజ్ తీసుకోవడం మన అంజలి గారు. సో అలాగా క్యారెక్టర్ పరంగా కూడా అదే చెప్తాను కదా, అది మన ఏంటి క్యారెక్టర్ అని అర్థమైతే అండ్ ఆ మూడ్లో ఉండాలండి. అదర్ లాంగ్వేజెస్ చేస్తున్నారు కదా మీరు? అదర్ లాంగ్వేజెస్ అంటే ఆల్రెడీ కన్నడ, తెలుగు బైలింగ్వల్ ఒకటి చేశానండి, మన నయీం డైరీస్ అని. అది అన్ఫార్చునేట్లీ రిలీజ్ అయింది, కానీ ఆవిడెవరో దాంట్లో ఉన్న క్యారెక్టర్ అంటే బయోపిక్ కదా అది. సో ఆవిడెవరో కేసు పెడితే అది తర్వాత రిమూవ్ చేశారు. తర్వాత తమిళ్ తెలుగు క్లాప్ అని ఒక మూవీ ఒకటి చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఝాన్సీ చూసిన తర్వాత 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఒకటి వెబ్ వచ్చింది, ఒకటి మెయిన్ స్ట్రీమ్ వచ్చింది. అదే బయోపిక్ ఏదో కొత్త, అది మన విన్నాం మీరు బయోపిక్ ఏదో చేస్తున్నారు. ఆయనండి ముదిలియార్, వరదరాజు ముదిలియార్ గారి బయోపిక్ చేస్తున్నారు. అది ఇంకా మీరే లీడర్? మీరేనా లీడ్? వరదరాజు ముదిలియార్ అనే పాత్ర మీదే? అంటే అది యాక్చువల్గా ఆయన దాంట్లో ఏంటంటే కొద్దిగా అప్పుడు పాత్ర 70s 80s కదా, అప్పుడు బియర్డ్స్ ఇంత ఇదిగా ఉండేది కాదు. సో దాని గురించి ఆ లుక్ ఎలా చేయాలన్నది అది ప్లాన్ చేస్తున్నారు. సో క్యారెక్టర్ ఇస్ కన్ఫర్మ్, లుక్ని ఏ విధంగా మార్చాలి, తర్వాత నాకు ఇప్పుడు దీంతో ఏంటంటే కంటిన్యూటీస్ ఉన్నాయి. సో ఇట్ టేక్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే మిగతా కాస్టింగ్ కూడా వాళ్ళ నేషనల్ ప్రాజెక్ట్ కదా అది. మీకు 70s 80s ఇప్పుడు మీకు మనకి తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ అంటే సౌత్ ఇండియా నుంచి ఒకరు వెళ్ళిపోయి ముంబైలో రూల్ చేస్తారు చూసారా, ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ అన్ని ఆయన రిఫరెన్స్ తీసుకున్నవే, ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ తీసుకుని. ఎందుకంటే ఒకప్పుడు 70s లో ఆయన అంత ఇదిగా ఇచ్చేసారు, చెన్నై నుంచి వెళ్ళి ముంబైనే షేక్ చేశారు ఆయన ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీరు చేయడం అంటే అది చాలా మీ షోల్డర్ మీద సినిమా ఉంటుంది. సో అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఒక బయోపిక్ చేస్తున్నారంటే దాని జస్టిఫికేషన్ ఇవ్వగలిగే వ్యక్తులకే అది ఛాన్స్ వస్తుంది. సో మీకు అది దక్కింది. అదే చెప్తాను కదా, అది ఝాన్సీ చూసి వాళ్ళు నాకు ఇచ్చేసారు. అదే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే చెప్తాను కదండి, ఒక క్యారెక్టర్కి ఎప్పుడు ఏంటంటే ఒక 50% మన విగ్రహం, మన పర్సనాలిటీ మ్యాచ్ అయితే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఆర్జీవి గారు చాలా బయోపిక్స్ చేస్తారు, మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసేస్తారు. ఆ పాత్రని ఎక్కడి నుంచి తెస్తారా అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వ్యూహం కానీ శపథం ఏదైతే రిలీజ్ అవుతుందో దాంట్లో చంద్రబాబు గారిది, ఇంతకుముందు లక్ష్మీ సెంటర్లో నేను చేశాను సుబ్బారెడ్డి క్యారెక్టర్, ఆయన కూడా 3 ప్రాజెక్ట్స్ చేశానండి. సో లక్ష్మీ సెంటియారు, తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్లు, ఇంకోటి మన కొండ సురేఖ గారు వాళ్ళు దీని మీద తీశారు. దాంట్లో కూడా నేను చేశాను ఆర్జీవి గారితో. దీంట్లో కూడా చెయ్యాలి, బట్ అంటే కుదరలేదు, డేట్స్ కుదరలేదు యాక్చువల్లీ. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆర్జీవి గారితో? అంటే ఆయన బయట అయితే ఒక డిఫరెంట్ టాక్ ఉంటుంది, ఆర్జీవి గారు ఒక సెన్సేషన్. లేదు ఆయన అంటే బయట ఆయన పర్సనల్ ట్రైట్ ఎలా ఉన్నాయి అంటే ద వే హీ టాక్స్ అనేది ఎలా, అది పక్కన పెడితే అసలు శివ ముందు శివ తర్వాత కదండి తెలుగు ఇండస్ట్రీ అన్నది. ఇప్పుడు మీకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే ఆర్జీవి గారు. మన ఏంటది 5D కెమెరాతో షూట్ చేయొచ్చు, మన ఏంటది స్టడీ కెమెరా తీసుకుని మీరు శివలో రన్నింగ్లో ఆయన వాడిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని ఆయన లాంచ్ చేసినవే కదా. అండ్ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరి పర్సనల్ వాళ్ళు ఉంటాయండి, అది వాళ్ళ బిహేవియర్ అనేది ఐఎమ్ నో వే టు టాక్ అబౌట్ హిస్ బిహేవియర్. యాజ్ ఎ డైరెక్టర్ ఆయన చూస్తే ఏంటంటే డెఫినెట్లీ ఆయన యాక్చువల్గా టీంకి ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. వాళ్ళ టీం ఎవరైతే మంజు గారు కానీ సిద్ధు గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆయన ఉంటారు. బట్ కీ సీన్స్కి అయితే వస్తుంది. నాకు 3 సినిమాల్లో నాకు కొండాకి ఆయనే డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి ఏముందంటే టైం బౌండ్ ఉన్నప్పుడు టీంతో కూడా డైరెక్ట్ చేయమంటారు, ఒక సీన్ మీరు డైరెక్ట్ చేయని చెప్పాను. అలా నాకు మంజు గారు, లక్ష్మీ సెంటియార్ అంతా మంజునాథ్ గారు చేశారు.
కమ్మరాజ్యంలో గడపరెడ్డిలో సిద్ధు గారు చేశారు, దీనికి కొండలు అయితే ఆయనే డైరెక్ట్ చేశారు. అండ్ హీ వాస్ ఇంప్రెస్డ్ అండి, బాగా చేశారండి మీరు ఇదని చెప్పాను. సో మనం ఒకసారి 3 ప్రాజెక్టులు చేసామంటే ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చితేనే కదా మనకి ఆ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ సినిమాలు సో ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. గుడ్ మార్నింగ్ లో అసలు నథింగ్, ఆయన పట్టించుకోరు, చాలా సింపుల్ గా ఉంటారు. సింపుల్ అసలు వాళ్ళు అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఆయన వచ్చి స్క్రీన్ మీద అవుట్పుట్ వచ్చిందా లేదా టప్ అంతా అయిపోయింది. ఈ యాంగిల్స్ పెట్టండి, ఈ ఫ్రేమ్ పెట్టండి అయిపోయింది టప్ అయిపోయింది. ఆయన చాలా చాలా స్పీడ్గా ఉంటారు, ఆయన మేకింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే బయట ప్రపంచానికి ఆర్జీవి గురించి ఏవో అంటే సోషల్ మీడియాలో ఏమొస్తున్నాయో అదే తెలుస్తుంది, బట్ వర్క్ చేసిన వాళ్ళకి వ్యక్తిగతంగా ఆర్జీవి గారు ఏంటి అనేది బాగా తెలుస్తుంది. అదే చెప్తాను కదా, ఆయన ఏంటంటే ప్యూర్లీ అంటే ఇంకా ఇలా అంటే జస్ట్ అంటే దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ తర్వాత ఏంటంటే సెట్స్లో ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన సెంటిమెంట్స్ అనేవి ఉండవు ఆయనకి. మనకి కొంతమంది సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఒక డివోషనల్ ఏమైనా చేస్తున్నప్పుడు ఆ రోజు ప్రాపర్లీ సాత్వికంగా వెజిటేరియన్ ఆ కైండ్ ఆఫ్. ఇప్పుడు మన రాఘవేంద్ర గారు ఉన్నారు మూవీస్, ఆయన చేస్తుంటే సెట్ అంతా వితౌట్ ఈవెన్ చెప్పులు కూడా వేసుకోకుండా చేసి చేయాలి. ఇప్పుడు మన ఇవి చేశారు కదా మన వెంకటేశ్వర స్వామి ప్రాజెక్ట్స్, సో అలాగా నేను కూడా కొన్ని ఫాలో అవుతా. ఆయన ఏంటంటే అవన్నీ అసలు ఏం పట్టించుకోరు, అందరూ షూ వేసుకుని రావాలి, తర్వాత గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నావు, ఏంటి అవసరమా అన్నట్టు అలా ఉండవు. అంటే ఒక డైరెక్టర్కి నాకు ఇలా ఏమంటారు ఒక ప్రయారిటీ ఇవ్వాలి, నేను నా డైరెక్ట్గా అలాంటివి ఏం పట్టించుకోలేను. వస్తారు కాంప చేసుకుని వెళ్ళిపోతారు అంతే. కానీ ఆయనకున్నంత ఇది ఎవరికి లేదేమో అనిపిస్తుంది మీరు అన్నట్లుగా మార్కెట్ చేయడంలో బాగా అంటే అది అవసరమైతే కాంట్రవర్సీకి తీసుకెళ్ళడం ఇవన్నీ అంటే అలా అని చెప్పి తక్కువ అని కాదు. కంపారిటివ్ ఏంటి ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రొడక్షన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ని బయటకు తీసుకెళ్ళగలగాలి కదా. అసలు ఆర్జీవి నుంచి ఒకటి వస్తుంది అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎవరికీ ఉండదు ఆ డైరెక్టర్కి ఉన్న ఇది. అండ్ ఏంటంటే ఆబ్వియస్లీ కాంట్రవర్సీ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. అదేంటే పర్సనల్గా ఎవరికి ఉండవండి, ప్రాజెక్ట్ మనం చేసాం అది బయటకు వెళ్ళాలన్నప్పుడు కొద్దిగా ఏంటంటే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. దానికి కూడా ఆయన వెనక్కి దగ్గర వెళ్ళిపోతుంటారు అంతే, స్టైలే వేరు, పట్టించుకోరని ఐ డోంట్ కేర్ అంటారు అంతే. అది మన ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చూస్తుంటాము, అలాగే బయట కూడా అలాగే ఉంటారు, ఆయన బిహేవ్ చేస్తారు. సో ఇన్ని సినిమాలు చేశారు, ఇంతమంది డైరెక్టర్స్తో అసోసియేట్ అవుతున్నారు, అండ్ మీరు ఒక ప్రొడక్షన్, మీరు ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కాదు యాక్చువల్లీ, నేను చెప్పాను కదా కిక్ 2 చేస్తున్నప్పుడు నాతో ఒక అతను నందూరు రామ్ గారు అని చెప్పి మాతో ట్రావెల్, అప్పటి నుంచి మా ట్రావెల్ జర్నీ స్టార్ట్ అయిందండి. సో ఆయన ఇన్సెంట్ ఇస్ అన్ ఆస్ట్రాలజర్, జాతకాలో చెప్తుంటారు మన ఈవీ క్రియేషన్స్ వాళ్ళకి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ, మారుతి గారు కానీ వీళ్ళందరికీ ఆయన పర్సనల్ ఆస్ట్రాలజిస్ట్ అనమాట. తర్వాత వీళ్ళు చాలామంది ముహూర్తాలు, సినిమా ముహూర్తాలు కానీ ఇవి కానీ కాంబినేషన్స్ అవన్నీ చూసుకుని వీళ్ళు అడిగి చేస్తుంటారు. సో ఆయన ఫాదరు ఎన్విఎల్ నరసింహాచార్యులు గారు అని చెప్పని ఒకప్పుడు థియేటర్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. కన్నామ్మ గారు ఆయన కలిపి అప్పట్లోనే ఓవర్సీస్ వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఆ రోజుల్లో కన్నామ్మ గారు. సో వాళ్ళిద్దరు దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు అవన్నీ చేసేవారు అనమాట. సో ఆ లెగసీ కంటిన్యూ చేయడానికని ఈయన ఏంటంటే ఇటు ఆల్రెడీ బిజీ ఉన్నా అండ్ కొన్ని గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఓన్లీ ఆయన క్లయింట్స్ ఎవరైతే డైరెక్టర్స్ ఈవీ క్రియేషన్స్ వాళ్ళు ఉన్నారో దాంట్లో ఆయన యాక్ట్ చేస్తుంటారు. సో ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మా ఫాదర్ లెగసీ కంటిన్యూ చేయాలి అండ్ నా సరౌండింగ్ ఉన్న పీపుల్ అందరూ నెక్స్ట్ లెవెల్కి రావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అదే వాళ్ళ ఫాదర్ పేరు మీద ఎన్విఎల్ ఆర్ట్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు అనమాట. సో నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నాకున్న ఎర్లియర్ ఎక్స్పీరియన్స్తో ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అంతా, అంటే ప్రాజెక్ట్ మొత్తం ఫండింగ్ ఆయన తీసుకొస్తారు, మిగతా కర్త కర్మ క్రియ నేనే అండి దానికి సీఈఓగా చేసిన ఎన్విఎల్ ఆర్ట్స్కి. సో దాంతోనే రుద్రమామపురం అనే మూవీ ఒక చేసామండి, అది ప్యూర్లీ ఫర్ వెబ్ చేసాం. అది చాలా మంది యాక్ట్ చేసిన తర్వాత డబ్బులు ఎగ్గొట్టిన సిచ్యువేషన్స్ ఉంటాయట. సో అది దాన్ని కూడా ఏమైనా దీన్ని మీరు అవాయిడ్ చేయొచ్చా? దీన్ని మీరు వెళ్తున్న ఈ వే ద్వారా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మా యూనియన్ పరంగా ఏంటంటే పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ వీళ్ళు వర్కౌట్ అవ్వండి. మా బ్యానర్ వాళ్ళతో మాట్లాడి, అంటే ఇట్స్ లైక్ అన్ కన్విన్సింగ్ మోడ్. ఇప్పుడు మేము వీఆర్ అండర్ లేబర్ పర్వ్యూ అండి, లేబర్ కమిషన్ పర్వ్యూలో మేము ఉంటాం మా యూనియన్ మెంబర్స్ అందరూ. సో మాకు యాక్చువల్గా వీ హ్యావ్ ద రైట్ టు గో టు లేబర్ కోర్ట్ పేమెంట్ అనేది బట్ దానికి ఏంటంటే ప్రాపర్ ఇప్పుడు నేను ఒక ఎక్స్ అమౌంట్ నేను చెప్తాను, వాళ్ళు ఏమంటారు కాదు ఎక్స్ అమౌంట్ కాదు, మేము ఇంత మాట్లాడి ఉంటారు. సో వాళ్ళు ఏది బేస్ చేసుకుని నమ్ముతారు? సో ఇఫ్ ఎన్ ఆర్టిస్ట్ ఇస్ హ్యావింగ్ ఏ ప్రాపర్ అగ్రిమెంట్, నార్మల్ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్లో అగ్రిమెంట్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ ఓటీటీలో ప్రతి దాంట్లో అగ్రిమెంట్ తీసుకుంటారు. అగ్రిమెంట్ ఉన్నప్పుడు రేపొద్దు ఇన్ కేసు ఏమైనా పేమెంట్ అంటే ఒక టైం లైన్ ఉంటుంది, డిఫరెంట్ ఇన్స్టెన్స్ ఉంటాయి. అంటే లైక్ ఒక ప్రాజెక్ట్ అయినంత వరకు ఇంత అమౌంట్, ఇంత పర్సెంటేజ్. ఇప్పుడు ఓటీటీలో అగ్రిమెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి, అమెజాన్ కానీ హాట్స్టార్ కానీ. సో ఆ టైం దాటిన తర్వాత దెన్ వీ కెన్ గో లేబర్ కోర్ట్లోకి వెళ్ళి ఫైల్ చేసి మాకు ఇంకా పేమెంట్ రాలేదని. కానీ మేము ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు సార్ట్ ఇట్ అవుట్ అనమాట, అంటే స్మూత్ వేలో అడిగి కన్విన్స్ చేసి పేమెంట్స్ అనేది రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఈ కోఆర్డినేటర్ విషయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమ్ టైమ్
వాళ్ళు తీసుకున్న బ్యానర్ దగ్గర నుంచి వాళ్ళు ఆర్టిస్టులు పే చేయకపోవడం ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అది ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. అదేంటంటే యూనియన్ పరంగా ఏంటంటే ఆల్రెడీ మేము అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఏంటంటే మొత్తం అంతా కాదు, సమ్ పర్సంటేజ్ ఇస్తే కొంతమంది ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, రిలీజ్ చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు అదే చెప్పాను, ప్రొడక్షన్ అన్నది సినిమా షూటింగ్ అనేది ఎవరైనా చేస్తారు, దాన్ని బయటకు తీసుకురావాలి. దట్స్ మేజర్ ఛాలెంజ్ అండి ఇప్పుడున్న దీంట్లో కాంపిటీషన్లో. సో అలా ప్రోడక్ట్ బయటకు రానప్పుడు ఏముందంటే వీళ్ళు కూడా ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కొన్ని అది కూడా చెప్తాను, సమ్ పీపుల్ ఏముందంటే అంటే 100% రిలీజ్ కూడా ప్లాన్ చేసుకోవాలి, ఓన్లీ ప్రొడక్షనే కాదు. ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుని తర్వాత బడ్జెట్ ఉండదు రిలీజ్ చేయడానికి, సో పెండింగ్ పెట్టేస్తారు పేమెంట్స్ అవన్నీ. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, సినిమా రిలీజ్ అవ్వదు, ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్గానే కాదు మిగతా టెక్నీషియన్స్ ఉపయోగం లేకుండానే అయిపోతుంది. సో దానివల్ల కొంత మేజర్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఆర్టిస్ట్కి వచ్చేసరికి కాస్త ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయి. అవునంటూ ఇప్పుడు ఇంత కష్టపడి చేసి అంతే కదండి, మనకి ఇప్పుడు ఇంకా వేరే దాని మీద ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చి వీకెండ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ల్యాప్టాప్స్ ఇచ్చి చేస్తున్నారు, కానీ మెజారిటీ 95% ఆఫ్ ద పీపుల్ దీని మీద డిపెండ్ అయిన వాళ్ళే. షూటింగ్స్ ఒకటి రావడమే గొప్ప, వచ్చిన షూటింగ్స్ కూడా పేమెంట్స్ డిలే అయినాయి అనుకో ప్రాబ్లం అయిపోతుంది కదా, దీని మీదే డిపెండ్ అవుతారు ఫ్యామిలీ అంతా. సో అది స్ట్రీమ్ లైన్ అయితే ఇంకా బాగానే ఉంటుందండి. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. సో మంచి ప్రయత్నంలేండి, ఎందుకంటే ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఒక వే వెతుకుతూ వెళ్తున్నారు కాబట్టి. అదొకటి. తర్వాత ఏంటంటే హెల్త్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తుంటారు. మాకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ టైఅప్స్ ఉన్నాయి, అపోలో వాళ్ళతో కానీ మిగతా వేరే, తర్వాత ఈ వేరే సోషల్ ఆర్గనైజేషన్తో కూడా మాకు ప్రతిదానికి మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మెంబర్స్ అందరు కదా. ఓకే, సో అటు సర్వీస్ అనొచ్చు, లేకపోతే ఒక రెస్పాన్సిబుల్గా తీసుకొని అనొచ్చు, దానికి కూడా మీరు టైం ఇచ్చి దానికోసం కూడా కష్టపడుతూ ఉన్నారు. చాలా సూపర్ అండి, జర్నీ చాలా బాగుంది. ఐటీ ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు చాలా బాగుంది. వెరీ నైస్ టాక్ టు యూ, చాలా సూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఇలాగే చేయాలి, రాబోయే ప్రాజెక్ట్స్ ఇంకా ఇంకా మంచి ప్రాజెక్ట్స్, మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే మళ్ళీ ఈ శుభోదయం సుబ్బారావు గారు ఎలా మారొద్దు, ఎందుకంటే ఒక బ్రాండ్ వచ్చేసిన తర్వాత అలాంటి క్యారెక్టర్స్ ఆ మనిషిని మనం అలా అడాప్ట్ చేసేసుకుంటాం అన్నమాట. మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా మళ్ళీ శుభోదయం సుబ్బారావు గారే అంత వెళ్ళిపోతుంది. లక్కీగా అది మీకు దక్కింది, బాగా అది వర్కౌట్ అయింది మేడం. అది వర్కౌట్ అవ్వడం చాలా బాగా ప్లస్ అయింది నాకు అది. అండ్ అందులో క్యారెక్టర్ కూడా అప్పుడు ఏంటంటే చాలా ఈవెన్ రైట్ నో ఇప్పుడు కూడా మీమ్స్ వాడతారు సోషల్ మీడియా, ట్రాల్ చేయడం కానీ సుబ్బారావు అంటే ఒక ఈవెన్ అంటే నాకు ఫార్చునేట్లీ ఇప్పుడు ఈవెన్ దూత కూడా అది జర్నలిస్ట్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్. ఇప్పుడు ఇతను ఏంటంటే ఓన్లీ ఏదో టీఆర్పీ పేపర్ రేటింగ్ కోసం రాసుకునే వ్యక్తి, ఇక్కడ ఏంటి కరప్టెడ్ జర్నలిస్ట్ తర్వాత రిగ్రెట్ అవుతారు, రెండింటిలో రిగ్రెషన్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళు సఫర్ అవ్వకూడదు. ఓకే నేను ఏదో తప్పు చేశాను క్లియర్గా చెప్పేస్తాను, నేను కూడా డబ్బులు తిన్నాను ఎలా అంటే నిజాలు ఉన్నట్టు లేనట్టు రాసాను డబ్బుల కోసం చెప్పి రిగ్రెట్ అయిన తర్వాత, కానీ దానివల్ల ఇంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు. అదేంటంటే అదేమంటారు, అది క్యారీ ఆన్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది, దానికి ఎండ్ చేయాలని చెప్పి ఇంకప్పుడు ఈయన దీనికి ఒకటే డెసిషన్ అని చెప్పి అది దూకడం. అంటే ఇప్పుడు మీకు వచ్చేసింది కాబట్టి పర్లేదు స్టోరీ అన్నది. సో దీనికి ఎండ్ ఏంటి, ఈ వ్యక్తి ఎప్పుడైతే చనిపోతాడో ఇంకా వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయదు. ఆ పారానార్మల్ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో, సో ఈ క్యాండిడేట్ ఈ కరప్టెడ్ జర్నలిస్ట్ చనిపోతే ఇంక ఫ్యామిలీని టచ్ చేయదు, లేకపోతే ఆయన ఉన్నంత వరకు ఆయన టచ్ చేయదు. ఆ సరౌండింగ్ పీపుల్ని, అదే నా డైలాగ్ ఉంటుంది కదా, పనుల్ని డ్రైవర్ని ఆఖరికి ఎదురుగా హలో హాయ్ రోడ్డు మీద వెళ్తున్నాను పలకరించినా ఆయన కూడా చంపేస్తుంటది ఇది అని చెప్పని. అది ఎప్పుడు అవుతుంది, ఈ క్యాండిడేట్ ఉండకూడదని చెప్పి ఈ క్యారెక్టర్ ఎండ్ చేస్తే అప్పుడు మిగతా వాళ్ళు టచ్ చేయకుండా నెక్స్ట్ ఎవడున్నాడో కరప్టెడ్ జర్నలిస్ట్ అని చెప్పి చూసుకుని దానికి కూడా మంచి ఎండింగ్ ఇచ్చారు. ఎందుకంటే మీకు అప్పుడు స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ లో ఎఫెక్ట్ అయిన వాళ్ళ అబ్బాయినే మొత్తం భలే కనెక్ట్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కి కనెక్షన్ ఉంది. ఆయన అప్పుడు లాంగ్ బ్యాక్ అనుకున్నది చేంజ్ మార్పు రావాలంటే ఎవరు రావాలి, మన ఫ్యామిలీలోనే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయే వాళ్ళ మనవడే కొద్దిగా నెగిటివ్ షేడ్స్లో వెళ్తుంటాడు ముందు, మళ్ళీ తర్వాత మారుతాడు. అదే కదా తను కోరుకున్నది అదే. సో ఎప్పుడైతే అది జరిగిందో అక్కడికి అలా ఎండ్ చేశారు. మరి ఏమో వెళ్తే సెకండ్ ఇప్పుడు అన్ని సీజన్ 2 వస్తున్నాయి కదా, అదే నెక్స్ట్ లింక్ చేశారు కాబట్టి 2 వస్తుందని ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు అంటే లీడ్ ఇస్తున్నారు కదా, ప్రతి దానికి లీడ్ ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరంపర 3 కూడా లీడ్ ఇచ్చారు, 2లో లీడ్ ఇచ్చారు, 3 వెళ్తుంది ఇప్పుడు ముందుకు స్టార్ట్ అవుతుంది. అలా ఝాన్సీ కూడా మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేస్తున్నారు. సో అలా ఏంటంటే కంటెంట్